నమస్తే, వెల్కమ్ టు విజిల్. పొలిటికల్గా పరిచయం అక్కర్లేని వ్యక్తి, 3 రాజధానుల శిబిరాన్ని అమరావతిలోనే పెట్టి పోరాటం చేసిన వ్యక్తి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రతి అంశం మీద పోరాటం చేసిన వ్యక్తి ఇప్పుడు పూర్తిగా డైవర్షన్ తీసుకుని టీడీపీలో కనిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏం మంచి జరిగినా లేకపోతే ఇంకెవరైనా ఎదురుదాడి చేసినా కూడా వెంటనే మీడియా ముందుకు వచ్చి స్పందించడం ఆయన స్పెషాలిటీ. ఆయనే మాదిగాని గురునాథం గారు మన విజిల్ అతిథి. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వంలోకి కనిపిస్తున్నారు గురునాథం గారు. ఏంటి అప్పుడు రాజధాని ప్రాంతంలోనే 3 రాజధానులకి సపోర్ట్గా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి అమరావతిలో మీరు ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి అంత ఫైట్ చేసి అంత ఎక్కువ రోజుల పాటు ఆ పోరాటాన్ని కంటిన్యూ చేసి 1375 రోజులు ఓకే 1375 రోజులు ఆ శిబిరాన్ని కంటిన్యూ చేశారు. ఏంటి సార్ అంత స్ట్రాంగ్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ శిబిరం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది గత 2019 నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనేది చాలా అభివృద్ధి శరవేగంగా సంతృప్తికర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు మళ్ళా 3 రాజధానులు అనే అంశాన్ని మళ్ళా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సి వచ్చిందని అంటే, ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పరిపుష్టి మొత్తం కూడా విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసుకోవాలా అనే మన కాన్సెప్టు, ఆ రాజధాని లేనటువంటి రాష్ట్రం అభివృద్ధి జరగదు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం సైన్యం దాన్ని ఆపాలా అనే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ 3 రాజధానుల విజయం. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ జస్ట్ పేరు మార్చి మళ్ళా దాన్ని డిస్మాండిల్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మనం ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు. అప్పుడు నచ్చిన ఈ ప్రతిపాదన మీకు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? ఎస్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఇది జనాలకి మనం చెప్పాల్సిన బాధ్యత, చాలాసార్లు చెప్పాను. అయినా ఈ సందర్భంలో ఇప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మన మీద. అప్పుడు ఒక అంశం ఏంటంటే, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తను 2013 విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో 14లో ఎక్కడ మనం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ, తర్వాత జిఎన్ రావు కమిటీ, ఈ కమిటీలన్నీ కూడా విశ్లేషణ చేసిన తర్వాత మీరు వేరే దొనకొండ అన్నారు, లేకపోతే మైలవరం అన్నారు, లేకపోతే విశాఖపట్నం పెట్టుకోవచ్చు అన్నారు. అన్ని అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాత అమరావతిలో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ కొద్ది పరిధిలో పెట్టుకోండి, అంత విస్తృత స్థాయి కాకపోవచ్చు అనేది ఒక సజెషన్ ఇచ్చారు, దాంట్లో ఉంది. ఆ నేపథ్యంలో తను ఏంటంటే, ఒక అమరావతి ఒక పెద్ద మహానగరాన్ని కనుక నిర్మిస్తే ఒక సామాజిక వర్గం తరతరాలుగా అక్కడ ఉన్నటువంటి చరిత్ర, అమరావతిలో దేవతలు తిరుగుతూ ఉంటారు, ఆ ప్రాంతం చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, బుద్ధుడు అక్కడ నడిచినటువంటి ప్రాంతం. దీనికి రామోజీరావు గారు ఎక్కడ పెడదామనే మేధావులందరూ కూడా విశ్లేషణ చేస్తే రివర్స్ కృష్ణానది ఆ పరివాహక ప్రాంతంలో కనుక పెడితే చాలా అద్భుతంగా ఉంటుందనేటువంటి మాట తీసుకురావటం. ఆ నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు వచ్చిన ముందు, రాకముందు ఏం చెప్పాడు తనంటే, 3 రాజధానులకి నేను వ్యతిరేకి 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించకుండా అమరావతి రాజధానిగా ఉండొచ్చు, బట్ కొద్ది తక్కువ అంత పూలింగ్ చేయకుండా చేస్తే బెటర్గా ఉంటుంది అనే మాట అన్నది వాస్తవం. అది వచ్చిన తర్వాత తనకి అసూయ పెరిగిపోయి
ఈ యొక్క కట్టడాలు చూసిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో సింగపూర్ కన్సార్టియంతో మాట్లాడటం, ఆ డిజైన్ తీసుకోవటం, అమరావతిని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రాజధానులు ఏవైతే రాజధానులు ఉన్నాయో ఆ రాజధాని స్థాయిలో మేము కట్టాలా అనేటువంటి ఒక ఆలోచన తనకు ఉంది, ఒక చరిత్రలో నిలిచిపోవాలని. ఆ దుగ్ధతో ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక అమరావతిని కనుక నిర్మించడం కోసం దాదాపుగా తాత్కాలికంగా భవనాలు చాలా నిర్మించేశాడు. ఇదే కనుక కొనసాగిస్తే డెఫినెట్గా దీనికి ఇంకోటి ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్లో మనం 4-5 పరిగణలో తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? సెల్ఫ్ సస్టైనబిలిటీ ఈజ్ డూయింగ్ ద బిజినెస్ ఎట్ ద టైమ్, అప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు స్పీడ్ డూయింగ్ ద బిజినెస్, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే తన్ను తాను గ్రోత్ చేసుకుంటూ తన్ను తాను బతికించుకుంటూ ఆ నగరం వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ ఫర్ నేషన్ అంటే ఈ దేశానికి కూడా కంట్రిబ్యూట్ చేసి జీడిపిని పెంచి ప్రపంచ దేశాలకి తలమానికంగా తయారయ్యేటువంటి విధంగా తయారయ్యేటువంటి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి ఒక అమరావతిని పూలింగ్ సిస్టంలో చేయడం కోసం సిద్ధపడ్డాడు. ఆ నేపథ్యంలో ఇదంతా చూసిన తర్వాత రైతులు కేవలం ఒక 6 నెలల్లోనే 52,000 ఎకరాలు అంటే 33,000 ఎకరాలు రైతులు ప్లస్ అసైన్డ్ ల్యాండ్, అదేవిధంగా లంక భూములు అన్నీ కలిపి 52,000 ఇచ్చేసేయటం చూసిన తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తప్పకుండా కడతాడు, ఈ సామాజిక వర్గం చరిత్రలో నిలిచిపోద్ది, వీళ్ళని ఎట్టొకట్ట డిస్మాండిల్ చేయాలనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకు అమరావతిలో 3 రాజధానుల శిబిరం మీరు ఏర్పాటు చేసి అక్కడ ఇన్ని రోజుల పాటు ఉద్యమాన్ని కొనసాగించడానికి వెనక ఎవరున్నారు? మంచి పాయింట్. అదే నేను ఇప్పుడు చెప్పేశాను కదా, ఇప్పుడు దాకా చెప్పాను. ఆ దుగ్ధతో తను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఒక చిన్న పాయింట్ మీకు చెప్తే తర్వాత నేను మొత్తం చెప్పేస్తాను. నాకేమేమి చెప్పాడంటే, ఒక మాట చెప్పేటప్పుడు అంబేద్కర్ గారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఢిల్లీ నార్త్ వాళ్ళకి ఢిల్లీలో రాజధాని ఉంది కాబట్టి మన హైదరాబాద్ సౌత్లో కూడా కావాలని చెప్పాడు. ఇట్లా 4-5 చోట్ల కూడా ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, మన ఇండియాలో కూడా ఉన్నాయి, అవన్నీ మహారాష్ట్రలో అట్లా నాగపూర్ అని. సరే మేమేమనుకున్నామంటే, స్వతహాగా నేను కొంచెం ఉద్యమాలు అంటే కొంచెం ప్రభావితం, అంబేద్కర్ వాదం అవన్నిటికి కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటాను. ఆ నేపథ్యంలో ఇది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. రెండో అంశం ఇంకొకటి ఏం చెప్పాడంటే, వీళ్ళు ప్రజా రాజధాని అన్నారు చంద్రబాబు నాయుడు గారు, 5% అవుటర్స్ని ఇక్కడ మనం అకామిడేట్ చేస్తే కదా, ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటే కదా, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్టేట్. ఇదంతా అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. చర్చల్లో మీరు ఎప్పుడైనా కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని? చాలాసార్లు కలిసి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తలసల రఘురాం గారు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మిమ్మల్ని ఫోన్లో కానీ లేదా వ్యక్తిగతంగా కానీ కలవడం, కొన్ని ఏమైనా సూచనలు ఇవ్వడం ఇదంతా నడిపించేవారు వాళ్ళే. చాలాసార్లు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు నేను ఎలక్షన్స్ ముందు నన్ను పిలిపించుకున్నారు వాళ్ళు వివేకానంద రెడ్డి గారితో. వివేకానంద రెడ్డి గారు నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకున్నారు. అప్పటికి నేను ఉద్యమాలు చేస్తూ ఉంటే గురునాథం అన్నను తీసుకురా అంటే ఎలక్షన్స్ ముందు నన్ను తీసుకొచ్చారు. ఎప్పుడు వారు 14వ తారీఖు చనిపోయారు కదా గొడ్డలపోటుతో. నా కోసం బెంగళూరు నుంచి 11, 12వ తారీఖు నా కోసం వచ్చాడు ప్రత్యేకంగా. హైదరాబాద్ నుంచి వచ్చి ఒక బ్లాక్ కార్ వేసుకొని వాళ్ళ కూతురు ఇంట్లో హైదరాబాద్లో దిగి నన్ను 11వ తారీఖు 12వ తారీఖు నన్ను కల్పించారు జగన్ గారితో. ఆ రోజు అక్కడే ఉండారు, మొత్తం చాలాసేపు మాట్లాడాం. 14వ తారీఖు తను చనిపోయారు, వివేకానంద హత్య కాయం పడ్డారు.
ఓకే. ఆ హత్యకి సంబంధించి మీరు విన్న తర్వాత మీకేమైనా ఎవరి ద్వారా జరిగి ఉండొచ్చు, ఎవరు దీనిలో ఉండుండొచ్చు అనేది ఏమైనా మీకు ఆలోచన వచ్చిందా గురునాథం గారు? నాకు అప్పుడైతే ఒక అంశం ఏంటంటే పొలిటికల్గానే ఇది జరిగి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం వచ్చింది. అంటే నేను వాళ్ళని అంత ఆలోచించలేదు, కానీ అంటే ఒక ఆలోచన నాకేంటంటే గతంలో ఒకసారి కొంజేటి రోసయ్య గారిని నేను కలిసినప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు నాతో, గురునాథం గారు అని. మేమంతా కూర్చొని నేను చాలా క్లోజ్గా ఉంటానులే రోసయ్య గారితో, అతిశయోక్తి ఏం కాదు. చీరాల ప్రాంతంలో నేను గెలిపించాను వారిని, చాలాసార్లు దగ్గరగా ఉంటాం. ఆ నేపథ్యంలో ఒకసారి చెప్పాడు, చాలా బాధపడి, అన్నా రోసయ్య అన్న, నా కొడుకు కొంచెం నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, 20 రూపాయలు కూడా నన్ను ఇంట్లో అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. వివేకానంద రెడ్డి గారిని, అది అతను నా తమ్ముడిని రాజీనామా చేసి ఎంపీగా ఇతను పోటీ చేయించమని అతని మీదగా దురుసుగా వెళ్తున్నాడు, ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడు, నన్ను కూడా చాలా తీవ్రంగా పదజాలంతో మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వాపోయాడని చెప్పాడు నాకు రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారికి చెప్పారని రోసయ్య గారు మీతో అన్నారు. ఓకే, అంటే ఇదంతా రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే వివేకానంద రెడ్డి గారి మీద కోపము, ద్వేషము, దాడి ఇవన్నీ జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. దిస్ ఇస్ ద ఓపెన్ సీక్రెట్. అంటే తను ఒక విధమైనటువంటి శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తే, తను అనుకున్నది కనుక జరగకపోతే జగన్మోహన్ రెడ్డి తను ఎంత దూరమైన వెళ్ళటానికి వెనకాడినటువంటి మనస్తత్వం కలిగిన. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకి ముందు మిమ్మల్ని పిలిపించారని చెప్పారు, ఏం మాట్లాడారు అప్పుడు? నాతో ఏం చెప్పారంటే, వివేకానంద రెడ్డి గారు నేను ఒక వారం 10 రోజుల నుంచి నాతో ఫోన్లో టచ్లో ఉన్నారు. అంటే వివేకానంద రెడ్డి గారు వేరే వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడుతూ చాలామందితో, నేను ఒక 13 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, ఒక 20 సంఘాలు అన్నీ కలిపి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పెట్టి నేను ఉద్యమం చేస్తూ ఉన్నాను. ఆ నేపథ్యంలో చేస్తూ ఉంటే, అన్నా మనకు ఉపయోగపడతాడు బాబాయ్, చిన్నానా నువ్వు అతన్ని తీసుకురా అంటే, నాకు ఎక్కడో రోటరీ యాక్ట్ కార్యక్రమాల్లో బాగా దగ్గరగా ఉండేవాడు. అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు, నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాతో పరిచయం, నేను తీసుకొస్తానన్న. నేను తీసుకొచ్చాడు నన్ను, నాకు ఫోన్లు చేస్తే నేను వెళ్ళా. 11వ తారీఖు అబ్బాయి తీసుకురమ్మంటున్నాడు జగన్ బాబు, నేను రాయ్యా అబ్బాయి అంటాడు. సరే నేను వస్తానంటే 2-3 రోజులు పోస్ట్ పోన్ చేశాడు. బెంగళూరులో ఉన్నాను, నేను వస్తున్నాను నీకోసం అని చెప్పి 11వ తారీఖు వచ్చాడు. 11వ తారీఖు బ్లాక్ కార్ వేసుకొని బెంగళూరు నుంచి కడప వచ్చి, కడప నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ కూతురు ఇంట్లో దిగాడు. కూతురింట్లో దిగి తర్వాత నన్ను 11:00కి లోటస్ పాండ్ రమ్మన్నాడు, 11 o'clockకి. ఆ అబ్బాయి మనకు టైం ఇచ్చాడు అనగానే అప్పుడు నేను వెళ్తా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలామంది చేరటం కోసం చాలా పెద్ద ఎత్తున స్టేట్లో ఉన్నటువంటి లీడర్లు అంతా కూడా అక్కడే ఉండరు అప్పుడు, మొబిలైజ్ అయ్యి మొత్తం చాలామంది. సరే నేను వెళ్ళంగానే వివేకానంద రెడ్డి గారు, అబ్బాయి గురునాథాన్ని తీసుకొచ్చానయ్యా అంటే, సరే అయితే ఒక 15 నిమిషాలు ఆగండి అని చెప్పిన తర్వాత మీకు ప్రత్యేకంగా టైం ఇస్తాను అన్నాక నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను వీళ్ళందరినీ చాలామందిని, నా ఎమ్మట వచ్చినటువంటి 13 పార్టీలు 35 మంది సంఘాలన్నీ తీసుకొని వెళ్ళాడు. లోనకు పిలిచి, అన్న నమస్కారం అన్న అన్నాడు. 45 నిమిషాలు నాతో మాట్లాడాడు దాదాపుగా. అబ్బాయి బాగా చేస్తాడు గురునాథం గారు, నువ్వు 45 నిమిషాలు కూడా ఈ 3 రాజధానుల శిబిరం గురించేనా? ఎలక్షన్స్ బిఫోర్ ఇది మీకు ఎప్పుడు 2014లో కదమ్మా? అవును 14 మరి 19లో అన్నారు. 19లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అంటే మేము వస్తే ఏం చేస్తాం అనుకునేది ఒక క్లారిటీ ఉంటుంది కదా వాళ్ళకి. అప్పుడేం చెప్పలేదు. అప్పుడు ఎలక్షన్స్ గురించి మాట్లాడాడు. నువ్వు అన్నా లేటు అయ్యావు, లేకపోతే నిన్ను ఎక్కడో చోట అకామిడేట్ చేసేవాడిని, ఇప్పుడు ఎవరెవరిని చేయాలని అంటే బాపట్ల అనేటప్పటికి నేను 4-5 పేర్లు చెప్పినప్పుడు ఎంఆర్పిఎస్ నుంచి ఉన్నానంటే, మాకు ఆల్రెడీ నందిగం సురేష్ ఏదో ఉన్నాడని పేరు ఒకటి చెప్పాడు. సరే అది అయిపోయింది. నేను ఇంకో 2-3 సీట్లు ఇవ్వమని 5-6 రికమెండ్ చేశా, ఓబీసీ ఎస్టీ మైనార్టీలు. అన్నా ఇప్పుడు కొంచెం లేట్ అయింది, రేపు
గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎవరు చెప్తావో నీకు కానీ అందరికీ నేను అకామిడేట్ చేస్తానన్నా అన్నాడు. ఓకే. ఇవి నువ్వు వాటికి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగన్నా అంటే సరే నాకు ఒక రథం ఇవన్నీ ఏర్పాటు చేస్తాను, సజ్జలతో అన్నారు వీళ్ళందరిని పిలిచి మాట్లాడి విజయసాయిరెడ్డి అందరికి చెప్పాడు అంతా. నేను బయటికి వెళ్ళిపోయినా కూడా అన్నని మొత్తం వర్కౌట్ చేసుకోండి, స్టేట్ అంతా తిప్పండి అని అంటే అవన్నీ స్టిక్కరింగ్ చేసి అవన్నీ చేసి విజయవాడ నుంచి నన్ను స్టార్ట్ చేసి అనంతపురం నుంచి నేను శ్రీకాకుళం దాకా తిరిగా. అప్పుడు పార్టీలో ఎన్ని రోజులు తిరిగారు సార్? దాదాపుగా ఎలక్షన్లు అయిపోయేదాకా తిరిగాను కదా. ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్లు అయిపోయేదాకా రాష్ట్రం అంతా తిరిగాను, అన్ని నియోజకవర్గాలు తిరిగాను. తిరిగి నేను అట్ ద సేమ్ టైం నా బస్సు మీద నేను సోషల్ డెమోక్రటిక్ ఫ్రంటే పెట్టుకున్నాను, కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేయించాడు, నాది స్టిక్కర్ వేయించాడు, మా నాయకులు అంతా తిరిగాం. కానీ బస్సు వేసుకొని నన్ను చేరమన్నారు ఆ రోజు. నేను చేరన్నాను. వైఎస్ఆర్లో చేరతారా అంటే నేను చేరను. నా లక్ష్యం ఏంటంటే నేను బహుజనవాదం, నాది అంబేద్కర్ వాదం, మా పార్టీలు మేము ఒక విధమైన పోలరైజేషన్లో పోతున్నామని స్పష్టంగా చెప్పాను. ఓకే అన్న నువ్వు క్యారీ ఆన్. మీరు ఆ రోజు కూడా ఎంత అవుతుంది ఏంటి ఖర్చు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఒక కమిటీకి చెప్పారు. చెప్తే వాళ్ళందరూ కలిసి నన్ను ఇంకా ఏముంది తెలుసుగా ఎలక్షన్స్లో రాజయ్య గారు లేనప్పుడు మంత్రులు ఏం చేస్తారనేది, పూజారులు మొత్తం పలహారం అంతా తినేశారు. తినేసి ఉత్త ఏదో ఇంత నామినల్గా మనకు పలహారం పెట్టి తిప్పిచ్చేశారు, మొత్తం మోసం చేశారు. శిబిరం దగ్గరికి వద్దాం సార్. మనం 3 రాజధానుల శిబిరం దగ్గరికి వద్దాము. ఆ శిబిరం వెనుకున్నది ఎవరు? మిమ్మల్ని నడిపించింది ఎవరు? అక్కడ ఆ శిబిరంలో మీరు 1400 రోజుల పాటు మీరు ఉద్యమం చేస్తే అక్కడ నిజమైన రైతు ఎవరు లేరు, ఆటోల్లో వచ్చేవారు బయట నుంచి. వాటంతటికి కారణం ఏంటి? ఎవరు తరలించేవాళ్ళు? ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకునేవాళ్ళు? దీనికి ఏంటంటే అమ్మా ఒక పథకం రచించారు. అంటే నేనైతే యాక్చువల్గా కొంతమంది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని గ్యాదర్ చేసుకొని, వీళ్ళందరూ ఎవరో నాయకులు పెద్ద నాయకత్వ లక్షణాలు ఫోకస్డ్ అంశాలు ఉన్నవాళ్ళు కాదు. కొంతమందిని తీసుకొచ్చుకొని అక్కడక్కడ మీ అందరికీ పదవులు ఇస్తాము, ఏంటి మీరు ఇక్కడ ఉద్యమం చేయాలా, మీకు కారులు ఇస్తాము, మీకు కొంత అమౌంట్ ఏర్పాటు చేస్తాము, ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత మీకు మంచి పొజిషన్ ఇస్తాము అనేటువంటి మాటలు ఏదో ఒక 13 మందికి చెప్పారంట. అదైతే నాకైతే తెలియదు, నాకైతే ఏం చెప్పలేదు. నేను అటువంటి అంశాల్లోకి వెళ్ళలేదు. మరి మీరే ఎలా లీడింగ్ తీసుకున్నారు? నేను ఎందుకు లీడ్ తీసుకున్నానంటే నేను అప్పటికే నేను ఉద్యమాలు చేస్తూ రాష్ట్రం అంతా నేను తిరిగి వచ్చాను కదమ్మా. వీళ్ళందరిని తీసుకొని నేను సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను కదా. నన్ను అందరూ ఫాలో అవుతూ ఉంటారు. నేను 5 కోట్ల మంది కనెక్ట్ అయి ఉన్నాను కదా. నేను నేనే కనుక దాన్ని లీడ్ తీసుకుంటేనే అది ఫోకస్ అవుతుంది, గట్టిగా నిలబడగలుగుతారు, లీడర్ బేస్డ్. అంటే సార్ ఎలక్షన్స్ జరగకముందే, పార్టీ అధికారంలోకి రాకముందే మీరు ఇంకా లేట్ అయ్యారన్నా, మీరు త్వరగా వచ్చినట్లయితే మీకు ఎక్కడో ఒక చోట మిమ్మల్ని అపాయింట్ చేసేవాడిని అని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల శిబిరం ఏర్పాటు చేసే ముందు మీకు ఎందుకు భరోసా ఇవ్వలేదు? నాకు భరోసా అంటే ఒకటి అన్నాడమ్మా, అంటే పొలిటికల్గా నిన్ను హక్కును చేర్చుకుంటానన్నా, నిన్ను ఎప్పుడు కూడా నేను మర్చిపోనన్నా, నేను హక్కును చేర్చుకోవడం అంటే ఎమ్మెల్యేనా అంటే నేను ఏదైనా ఎమ్మెల్సీ కానీ లేకపోతే కమిషన్ చైర్మన్ కానీ నేను ఏదో ఒకటి ప్రోటోకాల్ లేకపోతే సలహాదారుడుగా కానీ అలా ఏదైనా పదవి ఇస్తా అన్నారు కాబట్టి మీరు లీడ్ తీసుకొని నడిపించారు అన్నాడు. అంటే పొలిటికల్గా నిన్ను మైలేజ్ ఇస్తానన్నా అన్నాడు. సరే నాకైతే ఆర్థికంగా అవసరం ఏమి లేదు, నేనేమి అసలు నెమ్మటి కాంచి కూడా దానికి దూరంగానే ఉంటాను. సరే ఇది జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ఎంపీ, ఇప్పుడు అతను తలసిల రఘురాము, ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి అవినాషు, కొడాలి నాని, తర్వాత దీనికి సంబంధించినటువంటి పథక రచన చేసేటువంటి సకల శాఖ మాచిలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఒక పథక రచన, అంటే వీళ్ళకు ఒక కమిటీగా ఉండి మధ్యలో విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఎంటర్ అవటం. దీన్ని ఏ విధంగా మనం అంటే ఇది అసలు రావటానికి కారణం మీకు చెప్పాలా, కారణం ఏంటి అసలు ఏర్పాటుకి కారణం ఏంటంటే 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చాపాటిగా మాట్లాడుతూ
అంటే అది అతను ప్లాన్డ్గానే పిచ్చాపాటిగా మాట్లాడుతున్నట్టుగా చిట్ చాట్ చేస్తున్నట్టుగా అసెంబ్లీలో దాని ముందు రోజు ప్రెస్లో మాట్లాడుతూ 3 రాజధానులు కావచ్చు, అంబేద్కర్ గారు అన్నట్టుగా వికేంద్రీకరణ జరగచ్చు, లేకపోతే ఇక్కడ కాకపోతే దొనకొండలో పెట్టచ్చు, లేకపోతే ఇంకో చాట పెట్టచ్చు, రాజధాని అనేది ఎక్కడైనా పెట్టచ్చు ఏంటి అనేటువంటి ఒక విధమైనటువంటి విశాఖపట్నంలో మనం శాసన రాజధాని పెట్టచ్చు, శాసన కాదు మన ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టచ్చు, ఇక్కడేమో ఈ శాసన రాజధాని పెట్టచ్చు, కర్నూలులో జ్యుడిషియరీ రాజధాని పెట్టచ్చు, అట్లా అంటూ 18వ తారీఖు డిసెంబర్ ఐ థింక్ 17-18 తారీఖుల్లో అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే చేశాడో రైతులు అక్కడ ఉన్నట్టు ఉవ్వెత్తున లేచిపడ్డారు. లేచిపడినటువంటి నేపథ్యంలో ఇతనికి కొంచెం జర్క్ అనిపించింది. దీనికి కౌంటర్ ఇది అన్నాం కదా, దీన్ని నేను ఇక్కడ 29 గ్రామాల్లో కనుక నేను దీన్ని ఆపకపోతే ఇక్కడే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయి అమెరికా దాకెళ్ళి దేశం అంతా కూడా ఒక విధమైనటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్ పొలిటికల్గా నాకేమన్నా ఇబ్బంది కలుగుద్దేమో, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంతమంది మంత్రులు ఉన్నా, డీజీపీలు ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా ఒకవేళ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో తను మాట్లాడినటువంటి నేపథ్యంలో సెకండ్ డేనే మహిళలంతా ఏం చేశారంటే తను అసెంబ్లీకి పోతున్నటువంటి నేపథ్యంలో మందరం దగ్గర మొత్తం చుట్టూ చేరి ఆపేసి వాళ్ళ యొక్క ఉగ్రరూపం చూపించారు మహిళలు మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయలా. ఆల్ ఆఫ్ సడన్ మొత్తం వచ్చేసి ఊళ్ళో కారు మీద పడి వాటర్ బాటిల్స్ చేసి అది చేసి ఇచ్చేసి చుట్టూ చేరి మొత్తం ఇంత పోలీసు ఉన్నప్పటికి కూడా హల్చల్ చేసేటప్పటికి ఆయన హతాశూరుడైపోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇంత మెజారిటీతో వచ్చినటువంటి వ్యక్తిని నన్ను ఇంత ఘోరంగా అవమానపరిచారు, ఒక భయభ్రాంతులకు గురి చేశారు అనే ఒక విధమైనటువంటి వ్యక్తిగతంగా తను తీసుకొని ఇక్కడ వీళ్ళ గనక నివారించకపోతే, వీళ్ళని ఆపకపోతే నేను ఈ రాష్ట్రంలో పరిపాలన చేయలేను అనే డెసిషన్కి వచ్చేసాడు. వచ్చిన నేపథ్యంలోనే నెక్స్ట్ వీళ్ళు కోర్టుకు ఎప్పుడైతే వెళ్ళారో రైతులు ఉద్యమం స్టార్ట్ చేసి స్టే ఇచ్చారో అక్కడ ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇతను మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా కాదు, అమరావతి ఉంటుంది అని వాళ్ళు కోర్టుకు ఎప్పుడైతే వెళ్ళారో దాని మీద ఒక ఫైండింగ్ వచ్చిందో ఫిబ్రవరి దాన్ని బేస్ చేసుకొని ఫిబ్రవరి 11వ తారీఖున మేము అమరావతిలో మందడంలో వై జంక్షన్లో 3 రాజధానుల ఉద్యమం మనం పెట్టాలా అనే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మమ్మల్ని అందరినీ కూడా ఒక డిజైన్ చేయటం, ఆ డిజైన్లో అక్కడ టెంట్లు వేయటం, ఆ మందడం నడి సెంటర్లో మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. ఈ అమరావతి 3 రాజధానుల శిబిరానికి ఉద్యమానికి మీ పోరాటానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దాంట్లో డౌట్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఆ ఖర్చు చాలా అవుతుంది కదా అన్ని రోజులు నడిపించడం అంటే. ఒక రాజధాని ఉద్యమానికి పాపం మేడం గారు 2 గాజులు ఇచ్చారు భువనేశ్వరి గారు స్టార్టింగ్లో. చేత ఎన్ఐఆర్లు వాళ్ళంతా కలిసి ఒక 450 కోట్ల దాకా వాళ్ళు ఉద్యమం చేయాలా, రియల్గా మనమే కదా సఫరర్స్ అనే దాంట్లో తప్పేం లేదు. అది ఒక ఉద్యమంలాగా. ఇది ప్రభుత్వ పెట్టుబడిదారి ఉద్యమం. ఇక్కడ 3 రాజధానులు అనేది ఎట్లా ఉందంటే ఇది ప్రభుత్వ పెట్టుబడిదారి ఉద్యమం. అంటే ప్రభుత్వాలు కూడా ఉద్యమాలు చేస్తాయా అంటే ఒక ప్రశ్న. ఓకే, ఆ ప్రశ్న నేను దానికి జవాబు ఏం చెప్పాలా అనేది ఒక ఉద్యమకారుడిగా చెప్పలేనేమో, కానీ నాకు వచ్చినటువంటి ఆలోచన బట్టికి మేము ముందు పెడతా ఉన్నాం. దీనికి అంతా కూడా సకల శాఖామాత్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పథక రచన చేసి ఆర్థిక పరిపుష్టి ఎట్లా కలిగించాలా ఇక్కడ అంటే ఈ యొక్క 3 రాజధానుల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి కదా. వాళ్ళకంటే అందరూ డొనేషన్లు వేసుకున్నారు, అధికారంలో లేరు, రియల్ సఫరర్సు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంటే ఉందిగా, ఇక్కడ ఎవరిస్తారు డొనేషన్లు? ఇవ్వరు కదా. సో మనమే దీనికి సోర్స్ ఎతకాలని వీళ్ళందరికీ చెప్పి అనంతవరంలో ఒక రీచ్ ఒకటి ఉంది, ఇసుక రీచ్ ఉంది. దాన్ని తీసుకొని దాంట్లో వచ్చేటువంటి
ఇసుక రీచ్లో వచ్చేటువంటి డబ్బులతో దీన్ని మెయింటైన్ చేయండి. శిబిరం ఉండవల్లిలో దాన్ని అక్కడ కొండ ఉంది గ్రావెల్, దాన్ని మొత్తం బోడిగుండు కొట్టేశారు. ఆయన చెప్పిందేమో ఒకటి, అనంతవరం ఉంది తీసుకొని ఇక్కడ మెయింటైన్ చేయండి, ఒక 100 కోట్లైనా ఎంతో కొంత అవుతుంది దాన్ని చేయండి అన్నాడు. దీన్ని అడ్డం పెట్టుకున్నటువంటి ఈ త్రయం ఉంది చూసారా, ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బృందం, ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా తెలుసా తెలియదా అనేది మనకు తెలియదు, మీ వరకు తెలియదు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటున్నా. ఉండవల్లిలో ఉన్నటువంటి గ్రావెల్ కొండ మొత్తం బోడిగుండు కొట్టేశారు. అక్కడి నుంచి కొత్తూరు తాడేపల్లి, అదేవిధంగా బ్రహ్మంగారి చెరువు ఆ ప్రాంతంలో, ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు దాదాపుగా ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ మొత్తం 2 కోట్ల టన్నుల గ్రావెలు మట్టి కొట్టేశారు. ఎట్లా 450 టిప్పర్లు పెట్టి డే అండ్ నైట్ అసలు ఒక మాఫియాని తయారు చేసి బీహార్లో లాగా ఒక 7-8 శిబిరాలు మెకానిక్ షాపుల్లాగా పెట్టేసి ఈ లారీని రిపేర్ చేస్తున్నట్టుగా ఒక 400-500 మంది కుర్రాళ్ళు తయారు చేసి. మరి ఇవన్నీ మీకు అప్పుడు తెలుసు కదా, ఇదంతా తప్పు, ఇలాంటి పార్టీలోగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, వీళ్ళిచ్చే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్లా నేను తీసుకోవాలనుకుంటున్నాను, పదవిలా అనుభవించాలనుకుంటున్నానని మీకు అనిపించలేదా? దేర్ యు ఆర్. ఇది మన శిబిరానికి సంబంధించినటువంటి అంశం కాదు. అక్కడ జరుగుతున్న దానికి మీరు శిబిరంలో ఉన్నదానికి సంబంధం లేనటువంటి అంశం. ఆ ప్రభుత్వంలో 3 రాజధానులు శిబిరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి దందా గురించి నేను చెప్తా ఉన్నాను. అర్థమైందా? దాంట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఎత్తేసారు. అంటే 3 రాజధానుల ఉద్యమాన్ని నన్ను అడ్డం పెట్టుకొని, ఈ ఉద్యమకారులందరిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి తప్పులు మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. దీని మీదే నేను మన ప్రెస్ మీట్ కూడా పెట్టాను, దీని మీద కూడా సిట్ వేయమని చెప్పాను, దీని మీదే నేను అన్ని సిబిఐ వేయమన్నాను, సిఐడి వేయమన్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించడం కూడా జరిగింది. ఇది జరుగుతుంది. ఇది జరిగే నేపథ్యంలో 3 రాజధానులు అసలు విషయానికి మనం రావాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. 3 రాజధానులు ఉద్యమం చేసేటువంటి వ్యక్తులు మీరు ఇందాక అన్నారు ఎక్కడెక్కడ కొంతమందిని తీసుకొచ్చారని. నవలూరు నుంచి, మంగళగిరి నుంచి, విజయవాడ నుంచి, తరువాత అక్కడ మందడంలో కొంతమందిని, తర్వాత ఉద్దండరాయుడుపాలెంకి కొంతమంది, ఉద్దండరాయుడుపాలెం నుంచి కొంతమంది, అంటే ఉద్దండరాయుడుపాలెం నుంచి లేరులేండి, అక్కడ మాజీ ఎంపీ ఉన్నాడు, అక్కడ ఎవరు ఆయన సపోర్ట్ లేరు, ఎవరు వచ్చేవాళ్ళు లేరు యాక్చువల్గా. వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల నుంచి గ్యాదర్ చేసి వచ్చేటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళు ఎక్కువ మంది దీంట్లో రైతులు లేరు, దాంట్లో ఉన్నది కూలీలు, రైతు కూలీలు, ప్లస్ దాంట్లో ఉన్నది ఒక 10-20 మందే ఉంటారు నాకు తెలుసు. ఆ రైతు కూలీలు మెజారిటీ. దాంట్లో ఉన్నటువంటి ఎవరన్నా 6 ఎకరం ఇచ్చిన వాళ్ళు 2-3 ఉంటారు. తాళాపాలెంలో నాకు 2 ఎకరాలు ఉంది. ఓకే, నాకు తాళాపాలెంలో 2 ఎకరాలు ఉంది నాకు. అర్థమైందా? నాకు అక్కడ ఉంది. సో నేను అనేది ఏంటంటే అక్కడ రైతు అనేటువంటి వ్యక్తి, అంటే అక్కడ రైతు ఎందుకు చేస్తున్నాడు ఆ విషయాన్ని పక్కదారి పట్టించాలా అని వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని నేను గమనించలేకపోయా యాక్చువల్గా. ఎస్, వీళ్ళు చెప్పేదాంట్లో ఏదో దగ్గరగా ఉందిగా. అక్కడ మేము 3 అంశాలు పెట్టుకున్నామమ్మా. 3 రాజధానులు ఉద్యమం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉండటం కోసం చేసేటువంటిది ఒకటి. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉండాలా అనే అంశంలో అక్కడ మాస్టర్ ప్లాన్ ఉంది కదా. మాస్టర్ ప్లాను 3rd జోన్లో ఏముందంటే 41A 41B ఆబ్లిక్లో ఆ వెలగపూడి సెంటర్ పాయింట్లో, కిష్టాయపాలెనికి వెలగపూడికి మధ్య ఉన్నటువంటి మెయిన్ దాంట్లో ఈ హబ్స్ మొత్తం, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ, ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ,
అసలు దానికి పొటెన్షియాలిటీ మొత్తం అక్కడ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ప్లాన్, మాస్టర్ ప్లాన్లో 3rd జోన్లో ఉంది. 5th జోన్లో ఏముందంటే ఒక 5% ప్రజా రాజధాని అంటే ఒక 5% ప్రజలందరూ కలిసి మమేకంగా కట్టుకుంటే కదా, ఆ 5%లో అందరికీ రాష్ట్రంలో ఏదైతే సిఆర్డి చుట్టుపక్కల ఉందో పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించేద్దామని. దాన్ని కూడా మేము ఈ యొక్క చేసేటువంటి ఉద్యమంలో మమ్మల్ని నమ్మించడం కోసమో లేకపోతే నిజంగా ఇవ్వటం కోసమో, నన్ను భ్రమింపజేయటం కోసమో లేకపోతే నన్ను నమ్మించడం కోసమో చేసినటువంటి భాగంలో ప్రక్రియ అది నేను నమ్మాను. ప్రజా రాజధాని అన్నాక 5th జోన్లో ఇవ్వాలి యాక్చువల్గా, ఏది బాబు గారు పెట్టినటువంటి ప్లాన్లో చట్ట ప్రకారం. మేము ఎప్పుడు 5th జోన్లో ఏమని అడగల. 52,000 పట్టాలు ఇవ్వమని ఇప్పిస్తాను, దానికోసం మనం ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్లో ఉన్నటువంటి నువ్వు 52,000 పట్టాలు ఇవ్వటం 2 నిమిషాల పని కదా. దాన్ని మరి ఉద్యమంలో తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని భ్రమింపజేసి 54,000 పట్టాలకి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమని చూపించడం కోసం చేసేటువంటి ఫోకస్లో ఉద్యమంలో భాగంగా అది కూడా పెట్టావు కదా. అంటే నేనేమి నమ్మానంటే నిజంగానే ఏమన్నా వ్యతిరేకమేమో, మనం కనుక ఫైట్ చేస్తేనే వస్తుందేమో అనేటువంటిది నేను ఉద్యమ నాయకుడిగా నేను దాన్ని ఫైట్ చేసి. మీరు ఉద్యమంలో కూర్చున్నారు, ఓకే సార్, కానీ అక్కడ నిజమైన అమరావతి రైతులు, ఆ 23 గ్రామాల ప్రజలు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఈ 3 రాజధానుల ప్రతిపాదనకి వ్యతిరేకంగా ప్రతిరోజు కూడా ఫ్యామిలీని వదిలేసుకొని తిండి లేకుండా అక్కడ శిబిరంలో కూర్చున్నారు. వారి మీద దాడి చేయమని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నేను వస్తున్నానమ్మా. ఈ అంశం ఎట్లా అంటే ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంత అవసరం లేదు. ఆ రోజు ఉద్దండరాయుడుపాలెంలోకి మేము ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ తనకు వ్యక్తిగతంగా కొన్ని ఏదో ఊళ్ళో వ్యతిరేక భావం, కొంతమంది మీద ఉన్నటువంటి కక్ష ఏదో తెలియదు, లేకపోతే పైనుంచి వచ్చినటువంటి డైరెక్షను, ఉద్దండరాయుడుపాలెంలో శంకుస్థాపన చేశారు కదా ప్రైమ్ మినిస్టరు, ఇదంతా కూడా ఎన్ని ఉన్నాయి కదా అని ఒక మనసులో ఒకటి పెట్టుకొని మేము ఒక 1000 మంది మేము అక్కడ ఉద్యమంలో కూర్చొని ఉంటే ఇదేదైతే డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్సు అని కోర్టులో వీళ్ళు రైతులు వేసిన తర్వాత మేము అది ఒక వినతపత్రం ఎవరికి మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గరకు పోయి ఇద్దాము వినతపత్రం. అంటే అయ్యా మాకు పేదలకి న్యాయం చేయండి అనే దాని మీద అట్లా మమ్మల్ని ఒక ఊరేగింపుగా ఉద్దండరాయుడుపాలెం తీసుకొచ్చారు. అంటే మనసులో ఏముందో తెలియదు, మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల అదేదో బయటికి రా అంటారు కదా, అట్లా చేశారా లేకపోతే ఇంకేదన్నా మనసులో ఇంకోటి పెట్టుకొని దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా చేశారో తెలియదు. సురేష్ ఇంటి దాకా తీసుకొచ్చారు దీన్ని ఉద్యమాన్ని. సరే మేము స్లోగన్స్ ఇచ్చుకుంటా వచ్చాం, మొత్తం ఒక 1000 మంది దాకా. వచ్చిన తర్వాత అతనికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత మోడీ గారు అక్కడ ఇసుక ఇదంతా ఉంది కదా, ఆడపోయాము, అక్కడ ఏదో చేసాం, అయిపోయింది. ఆడపోయిన తర్వాత అక్కడ కొంతమంది ఈ ఒక రాజధాని వాళ్ళు కొంతమంది రైతులు ఉంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, కొంతమంది ప్రతిఘటించడానికో లేకపోతే కాకపోతే అక్కడ నించున్నారు. సరే వీళ్ళమ్మటే కొంచెం కుర్రోళ్ళు ఉంటారు కదా, కొంచెం ఘర్షణ జరిగింది, వాళ్ళు సరే వెళ్ళిపోయారు. సరే నేను అది వద్దు, ఘర్షణ వద్దు, ఎవరు స్లోగన్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు, ఎవరు ఇది చేస్తారు. సరే అక్కడి నుంచి ఉద్దండరాయుడుపాలెం అదే కదా ఊరు. మేము వీడియోలో అందరూ వచ్చారు, మీడియా మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళు మనసులో ఏముందో తెలియదు, ఒక ప్లాన్ వేసుకున్నారేమో తెలియదు, కానీ వేరే విధంగా అట్లా దాన్ని రెచ్చగొట్టేశారు, ఊళ్ళో దాకా తీసుకెళ్ళారు దాన్ని. ఈ జనాల్ని 3 రాజధానులు జిందాబాద్ అంట తీసుకెళ్తా ఉన్నారు. సరే నేను ముందున్నాను, సరే మనం అట్లా పెరేడ్ చేసి ఇట్లా తిరిగి వద్దామేమో, అక్కడ శిబిరం ఉంది కదా అనుకున్నట్టుగా అట్లా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ రాళ్ళు పడతా ఉన్నాయి. ఏంటి రాళ్ళు పడుతున్నాయి అని అంటే దీంట్లో కొంతమంది ముష్కర్లు ఎవరో వచ్చి ఉన్నారు ఉద్యమంలో, ఎవరు వచ్చారో తెలియదు, మాఫియా లాగా కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ
ఆ మాజీ ఎంపీ పిఏలు కొంతమంది ఎవరు ఉంటారు వ్యక్తిగతంగా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఉంటాడు కదా, వీళ్ళు రెచ్చగొట్టే ద్వారంలో ఒక పక్క వేరే స్లోగన్స్ స్టార్ట్ చేశారు. ఏమని రైతులు డౌను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తూ వాళ్ళని డౌన్ అంటాం, వాళ్ళ ఇళ్ల మీద ఏదైనా రాళ్ళు వేసేటువంటి ప్రక్రియ చేయటం, అంటే ఆ విధమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణానికి క్రియేట్ చేశారు. మీకు తెలియకుండానే మీలో ఉన్నాను, వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉన్నారు. అది ఇది ఎందుకు వస్తుందా ఇట్లా అనేటప్పటికి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, రియాక్ట్ అయ్యారు. ఇదేంటి మీరు ఇట్లా చేస్తున్నారని రైతులు ఆడవాళ్ళు ఇళ్లలో అది పెద్ద వాతావరణానికి ఉద్దండరాయుడిపాలెంలో దాదాపుగా ఒక 3-4 గంటలు ఒక పెద్ద అసలు ఏమైపోద్దో, అసలు ఎన్ని సవాళ్ళు లెగుస్తాయో అని ఒక భయమైన వాతావరణంలో నాకు కూడా బాధేసింది, భయం వేసింది. అంటే భయం అంటే నేనేంటంటే ఎందుకు మనం ఉద్యమం చేస్తున్నాం, అంతేగాని డెమోక్రటిక్ వేలో ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. వ్యక్తుల్ని మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి కాదు. వీ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ, వీ లవ్ ఎవ్రీబడి, బట్ వీఆర్ అగెనెస్ట్ దేర్ యాటిట్యూడ్, జస్ట్ వీఆర్ అగెనెస్ట్ దే యాటిట్యూడ్. దాని మీద నేను చేస్తూ ఉంటే ఇదంతా ఏంటంటే అంటే వీళ్ళు ఏం చేశారు, ఈ ఆడవాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయటం, ఆడవాళ్ళ లాక్ రావటం, కొట్టడం, గందరగోళం చేశారు. సార్ మీరు దగ్గరుండి చూశారు కదా, ఆడవాళ్ళను కూడా చూడకుండా మగవాళ్ళందరూ చాలా నీచంగా ప్రవర్తించారు అని మనం వీడియోలో చూసాము. సార్ అక్కడ మీరు లైవ్లో ఉన్నారు, మీకు ఎలా అనిపించింది? తప్పు అని అనిపించలేదు, ఇది అన్యాయం అని అనిపించలేదా? ఇది ఆపాలని అనిపించింది? నేను చివరికి ఆపింది నేనేనమ్మా. నాకు పెయిన్ వచ్చేసింది, బర్న్ అయిపోయింది నాకు. అసలు నాకు ఎంత బాధ వేసిందంటే అసలు నాకు పెయిన్ఫుల్ అయిపోయింది. అసలు ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి డిఎస్పి గారు వీళ్ళందరూ ఉండి నన్ను బతిలాడారు, సార్ కంట్రోల్ చేయండి సార్ అంటే 1 అవర్ పట్టింది నాకు. ప్రతి వ్యక్తితో నేను మాట్లాడి సాగదీసి నిజాలు చెప్పి అక్కడ నించోబెట్టి ఆ బుట్రాయ్ సెంటర్లో పెద్దగా మాట్లాడి వీళ్ళందరినీ డైవర్ట్ చేసి మనం వచ్చిన లక్ష్యం ఇది, కొంతమంది డైవర్ట్ చేస్తున్నారని అన్నాక అప్పుడు నీ మాట వింటాం సార్ అని చెప్పేసి ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చారు. అప్పటికి ఊరంతా కూడా గందరగోళం అయిపోయింది. అవన్నీ లైవ్లో చూస్తూ ఉంటే 3,75,000 మంది చూశారు. 3,75,000 మంది చూశారు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఉద్యమం అంటే ఇట్లానా మనం చేసేది, కరెక్ట్ కాదు. నేను డిఎస్పీకి వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మాజీ ఎంపీకి నేను చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి, ఉద్యమం చెయ్యాలా, మీరు అనుభవం లేదేమో రాజకీయాల్లో, ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దని చెప్తే అక్కడ పులిచిన్న అని వాళ్ళు శిబిరంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళ రిలేటివ్సే. వాళ్ళందరూ కూడా ఉద్యమం కోసమే పనిచేస్తున్నారు. 3 రాజధానులు, 1 రాజధాని. ఇప్పుడు 3 రాజధానులు అనేది మేము ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు 1 రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు చాలామందిని కూడా ఇతను వ్యక్తిగతంగా వాళ్ళకి ఎప్పటి నుంచి ఏమన్నా లేవు, కానీ ఈడు ఇక్కడ వ్యక్తిగతంగా చాలా హల్చల్ చేస్తున్నాడు, లీడర్గా ఎదుగుతాడేమో ప్రత్యామ్నాయంగా ఇదే సామాజిక వర్గంలో అని చెప్పేసి అరే వాడిని ఏదో ఒకటి చేసేసేయండిరా అనే విధమైనటువంటి ప్రేరణ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. నేను అప్పుడు కరెక్ట్ కాదు ఇది. ఎవరు మాట్లాడారు? ఎవరు ఈ మాజీలు కానీ ఆ పక్కన ఉండేవాళ్ళు కానీ అందరూ మాట్లాడతారు. ఎవరైనా పేర్లకు అవసరం కన్నా కూడా మాజీ, ఇంకా వాళ్ళు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు XYZలు వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను అది కరెక్ట్ కాదు, ఆపండి అంటే వాళ్ళ మీద వెళ్ళిపోయిన మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటే నేను గబా పరిగెత్తుకుంటా పోయి ఆపేసాను చివరిలో. లేకపోతే అది చాలా పెద్ద అయ్యేది. మీరు భయపడినట్లుగా శవాలే లేచాయి. నేను వెళ్ళి మొత్తాన్ని ఆపేసి ఇది కరెక్ట్ కాదంటున్నాక వాళ్ళు వెనక్కి వచ్చేసారు కుర్రోళ్ళు, వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. అది అట్లా అంటే మీరు అన్నారు చూసారా, ఎట్లా రెచ్చగొట్టి ఆ విలేజర్స్ మీదకి పోయి 1 రాజధాని ఉద్యమం చేసే వాళ్ళ మీదకి వెళ్ళాలనేది ఇట్లా అక్కడ చాలా జరిగినాయి. ఎప్పుడైతే ఆ నిజమైన రైతులు శాశ్వత రాజధాని కోసం ఫైట్ చేసి మీ మీద తిరుగుబావుట మీరు మాట్లాడింది ఖండించారో అప్పుడు అమరావతి మొత్తం తగలబెట్టేయాలని ఏమైనా ఉద్దేశపూర్వకంగా వెళ్ళారా సార్ అక్కడికి? తగలబెడదామనేది అది నాకు తెలియదు కానమ్మా, అట్ట నేను వైలెన్స్ కోసం నేను ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ జరిగింది, వచ్చిందమ్మా. సిచ్యువేషన్ అయితే చాలా సార్లు నా మీద కూడా దాడి చేయాలనుకున్నారు. అయినా నేనైతే ప్రశాంతంగా ఉంటానే కానీ నేను మాటలు మాట్లాడటం, విధాన అంశాలు,
అంబేద్కర్ ఐడియాలజీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తానే కానీ ఎవరి మీద ఉసిగొల్పటం, ఎవరిని ఇచ్చేయాలనేటువంటిది తలంపు నా దగ్గర లేదు. తర్వాత జరిగినటువంటి నేపథ్యం మొత్తం కూడా ఏం జరిగిందనంటే, ఒక హల్చల్ క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ వ్యూలో ఫస్ట్ ఆదినారాయణ రెడ్డి గారు కడప నుంచి జమ్మలమడుగు నుంచి వచ్చి ఆయన ఒక రాజధాని శిబిరంలో మాట్లాడినటువంటి, ఇతని మీద వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పదజాలాన్ని సహించలేక ఆ సకల శాఖ మాచ్యులు ఆర్డర్ వేసి అతన్ని ఏదో ఒకటి చేయండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే కష్టం, ఆ 3 రాజధానుల ఉద్యమం నుంచి వస్తున్నాడు అని అంటే, నేను అన్నాను మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్ కాదు, నిరసన అయితే తెలియజేద్దాం, కరెక్ట్ కాదు, నేను ఐ వోంట్ యాక్సెప్ట్ అనేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ గుణాదం ఒప్పుకోవట్లేదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ ప్రైవేట్ సైన్యాన్ని వేరుగా పంపించి 4-5 చోట్ల రెక్కి పెట్టారు. అసెంబ్లీ దగ్గర నుంచి రెక్కి పెట్టి ఆ ఉద్దండరాయుడుపాలెము ఈ రోడ్ల మీద వెళ్ళే దగ్గర, కరకట్ట ఎక్కే దగ్గర పెట్టారు. పెట్టి చేస్తూ ఉన్నారు. చేస్తున్న నేపథ్యంలో నేను వద్దాను. నేను మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది 2-3 ఉన్నారు అక్కడ మాటలిని చేద్దాం అనేవాళ్ళు, ఆవేశపడేవాళ్ళు, వాళ్ళు కూడా నేను కూల్ చేశాను. సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళతో కలిసి తిరగటానికి. నేను ఉద్యమకారులు అయితే అక్కడ కూర్చోబెట్టాను. నిరసన బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని డౌన్ అంటం కోసం నేను సిద్ధంగానే ఉన్నా. దీన్ని పోలీసులు అందరూ వాకప్ చేస్తూ ఉన్నారు. ఆ ఆదినారాయణ రెడ్డి గారు ఏదో పని నుండి ఎటో డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయినట్టున్నారు, నాకు తెలియదు. బీజేపీ వాళ్ళు మొత్తం ఒక 20 కాన్వాయ్తో వస్తూ ఉన్నారు. వీళ్ళే దీంట్లోనే ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు అని భ్రమింపజేశారు. అంటే వీళ్ళకి తెలుసు హైకమాండ్కి దాంట్లో ఆదినారాయణ రెడ్డి లేడు అని తెలుసు, కానీ అటాక్ చేయడం కోసం ఏం చేశారంటే ఆదినారాయణ రెడ్డి దాంట్లో ఉన్నాడని చెప్పి ఈ యొక్క వచ్చినటువంటి ప్రైవేట్ సైన్యం ఉంది కదా ఎవరైతే మాఫియో, వాళ్ళని రెచ్చగొట్టడం కోసం రెచ్చగొట్టేశారు. రెచ్చగొట్టేసి కీ ఇచ్చేశారు. దాంట్లో పాపం సత్యకుమార్ గారు వస్తాను. సత్యకుమార్ గారు ఇప్పుడు మంత్రి, ఆయన్ని అటాక్ చేశారు. ఎక్కడ అటాక్ చేశారు? నా శిబిరం దగ్గర అటాక్ చేయొద్దన్నా నేను. ఉద్దండరాయుడుపాలెం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లో వస్తుంటే ఆ టర్నింగ్లో పెట్టారు. నేనైతే నేను ఇక్కడే కూర్చున్నాను. ఉద్యమం రోడ్డు మీద, మీ శిబిరంలో మీరు నేను శిబిరంలో కూర్చొని నేను శిబిరం దగ్గర నేను ఉద్యమం రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తాను. వీళ్ళు ఈ లోపల ఏం చేశారంటే కొంతమంది, చాలామంది ఈ ప్రైవేట్ సైన్యం ఉంది చూసారుగా, వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని కారులోంచి లాగటం, కొట్టడం, హల్చల్ చేయటం, గందరగోళంగా నా ఎదుటే జరుగుతుంది. నేను పరిగెత్తుకుంటా పోయి ఆపటం కోసం ప్రయత్నం చేశాను. డిఎస్పీ అప్పుడు పోతురాజు గారు ఉన్నారు. అన్నా చెప్పన్నానంటే సరే ఆపాం. మేము బట్టికి రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసాం. నేను అవన్నీ ఆపటం కోసం ప్రయత్నం చేసాం, ఆగింది. ఎటువంటి అట్టు వెళ్ళిపోయారు. అది చాలా సీరియస్గా జరిగింది. మళ్ళీ వెనకమ్మటే పడ్డారు. నేను ఇక్కడ ఆపానని చెప్పేసి మళ్ళీ కరకట్ట మీదకి అక్కడ ఒక బ్యాచ్ని పెట్టి అక్కడ ఏదో చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇది నేను ఖండించి. ఇది అయిపోయిన తర్వాత బొత్స అర్జునుడు గారు, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే అతన్ని కూడా ఎమ్మెల్సీగా ఉండి ఏదో మాట్లాడాడు ఒక రాజధాని విషయం. అతన్ని కూడా ఏదో ఒకటి చేయమని చెప్పేసి మెసేజ్ వస్తే ఎక్స్లు ఆర్డర్ ఇచ్చారు. వస్తే నేను అది కాదని చెప్పి డైవర్ట్ చేస్తే దీని మీద రెక్కీ చేశారు పొద్దున్నుంచి సాయంకాలం దాకా. రెక్కీ చేస్తే అది లోకేష్ గారు పసికట్టారు. ఆయనకి వెళ్ళిపోయింది లోకేష్ గారికి. ఇట్లా బొత్స అర్జున్ గారిని ఏదో చేయాలనుకుంటున్నారు వీళ్ళు అని అంటే అన్నా అని అతను డైవర్ట్ చేసి తనని వేరే కారులోంచి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 7 అయింది ఈవినింగ్. మేము అప్పటిదాకా ఉద్యమం చూస్తూనే ఉన్నాం. సరే పొద్దున్నుంచి వీళ్ళు కాపు కాసే ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత తను ఇవన్నీ తెలిసిన తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చినట్టు ఆ ఫైర్ స్టేషన్లో తను మరణించారు. తర్వాత ఈ జరిగిన తర్వాత క్రమంలో ఈ సిపిఎం వాళ్ళు, ఈ ఒక రాజధాని వాళ్ళు, వీళ్ళందరూ ఉద్యమ నాయకులు వీళ్ళంతా ఇటు వెళ్తున్నప్పుడు వాళ్ళని అటాక్ చేయమని చెప్పేవాడు. నేను అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను నల్ల ఫ్లాగ్స్ పెట్టుకొని చేసేవాడిని. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు కూడా వారి మీద కూడా మనం అటాక్ చేయాలని అనే లోకేష్ గారు వెళ్తున్నప్పుడు మనం అది ప్రజాస్వామ్యతంగా అది కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు? 1375 రోజులు. 1375 రోజుల పాటు మీరు ఆ శిబిరంలో ఉద్యమంలో కూర్చున్నారు. మీకు ఆ శిబిరం
మూసేసే టైంకి, క్లోజ్ అయ్యే టైంకి మీరు సంతోషంగానే బయటకు వచ్చారా శిబిరం నుంచి? నేను రాలేదమ్మా. చాలా ఎందుకు నేను రాలేదు అని అంటే చాలా బాధాతప్త హృదయంతో వచ్చాను. చివరిలో వీళ్ళు నన్ను అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా అన్యాయం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళు రోజు నన్ను చూసి వచ్చి సగం అయిపోయిన తర్వాత అసలు వదిలేసి ఉద్యమాన్ని ఎవరైతే డబ్బులు తీసేసుకొని తిరుగుతున్నారో అసలు దీని మీద అసలు ఫోకసే లేకుండా శిబిరం క్లోజ్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారు. నేను శిబిరం ఎందుకు క్లోజ్ అయ్యింది నేనే డిస్మాండిల్ చేశాను దాన్ని. నేనే టెంట్లు వేయించుకున్నాను మధ్యలో. వీళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వకపోతా ఉంటే నేను చాలా వెచ్చించి వీళ్ళందరినీ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఉద్యమం ఇబ్బంది పడకూడదని చెప్పేసి 1 సంవత్సరంన్నర నేను దానికోసం ప్రయాసపడ్డా. చాలా నష్టపడ్డాను, కష్టపడ్డాను. ఆ వర్షంలో ఉన్నాను, ఎండలో ఉన్నాను, శిబిరం పడిపోయినా కూడా రోడ్డు మీద కుర్చీలు వేసుకొని కూర్చున్నాను, వర్షం వస్తే తడిచాను, చాలా బాధపడ్డాను. మధ్యాహ్నం భోజనం కూడా చేసేవాడు కాదు. అప్పుడు మీరు బయటకు రావడానికి మీకు రియలైజేషన్ కలగడానికి ఈ శిబిరంలో ఉండకూడదు, ఈ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, ఈ ప్రభుత్వం చేసేది తప్పు అని మీరు ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, ఒక్క కారణం చెప్పండి సార్. ఎందుకంటే మేడం నేను చాలామంది ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు తినటానికి తిండి లేని వాళ్ళు, ఈ తాజా మాజీ వీళ్ళందరూ కలిసి వీళ్ళు చాలామంది పెట్టుబడులు పెట్టి జనాలను తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు పాపం బంగారాలు తాకట్లు పెట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇళ్ళ దగ్గర ఇబ్బంది పడేటువంటి నేపథ్యం, కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో నన్ను బాగా కలిసి వేసింది. అరే మనం పేదవాళ్ళని ఆదుకుంటానే కదా తీసుకొచ్చింది, వాళ్ళు పాపం ఇంత ఉద్యమం చేస్తున్నారు, 2 రోజుల నుంచి ఉన్నారు, కనీసం వాళ్ళకి అన్నం కూడా పెట్టలేని పరిస్థితి 1. 2 ఆ తాజా మాజా మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ రోజు దందాలు చేస్తూ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో తనని ఇక్కడి నుంచి వెళ్ళి అధిష్టానానికి చెప్తున్నారు తన గురించి ఇతను ఏం చేయట్లేదు, ఇట్లా అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కోట్లు గడించేస్తున్నాడు అని విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇతని మీద కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడ ఉద్యమం చేసేవాళ్ళు ఇతను చేస్తున్న దందాలని. అది భరించలేక ఈ ఉద్యమం చేసే వాళ్ళని అతని ఇంటికి తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ కోర్టు పెట్టి ఆ ప్రైవేట్ కోర్టులో పొద్దునుంచి సాయంకాలం దాకా ర్యాగింగ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, పిఏలు, ఆ ప్రైవేట్ సైన్యం ఒక హల్చల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అధికారులని ఇక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఇతను చేసేటువంటి తప్పు అంశాలని ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోజు ర్యాగింగ్ చేస్తాం. ఏంట్రా ఇంత ఉద్యమం చేస్తుంటే ఇట్లా ర్యాగింగ్ చేస్తున్నారు, ప్రైవేటు కోర్టులు పెట్టి నిర్ణయాలు చేస్తా, మనుషుల్ని మ్యాన్ హ్యాండింగ్ చేస్తా, అసలు ఇది ఏం గవర్నమెంటు? 2వ అంశం, సరే ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఉద్యమకారుడుగా అంటే వీళ్ళందరికన్నా కూడా బెటర్గా ఆలోచించేటువంటి వ్యక్తిగా నువ్వు 3 రాజధానులు చట్టం చేయటం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం అట్రప్లా. అంటే నీ ప్రయత్నం ఒక గెలిచినటువంటి వ్యక్తిగా 151 సీట్లు వచ్చినటువంటి వ్యక్తిగా నీకు పూర్తి మెజారిటీ ఉన్న దాంట్లో నువ్వు 3 రాజధానులు చట్టం చేయాలనుకుంటే నువ్వు తెలుసు నీకు ఏమని ఎమ్మెల్సీ దాంట్లో మనం మైనస్లో ఉన్నామని. అప్పుడప్పుడు నువ్వు ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా, నీకు శాసన మండలిలో మెజారిటీ వచ్చిన తర్వాత చేయొచ్చుగా. అంటే వాంటన్లీ యూ హ్యావ్ కమిటెడ్ ఏ బ్లండర్ మిస్టేక్. అంటే మిస్టేక్ కాదు, దట్ ఈజ్ నాట్, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. అంటే అతను వాంటన్లీ గవర్నమెంటు నేను చేస్తున్న దానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే కానీ ఇట్స్ రియల్గా అతనికి 3 రాజధానులు చెయ్యాలని, 3 ప్రాంతాల్లో రాజధాని కట్టాలని ఇంటెన్షన్ లేదనేది నాకు
నాకు అనిపించినట్టు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలి, అంతే. అతను తీసుకొచ్చిన ప్రతిపాదనని కొనసాగించకూడదు, రాజధాని రైతులు సంతోషంగా ఉండకూడదు, ఓకే, ఏపీ అభివృద్ధి జరగకూడదు అనేది ఇతని యొక్క కంటెంట్. నేను అక్కడ గమనించా. ఎందుకు గమనించాను? చిన్న అంశమే మీకు చెప్తా, ఇది జనానికి తెలియాల్సిన అంశం. ఇప్పుడు ఏకవాక్య తీర్మానంతో ఎంఆర్పిఎస్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఉన్నటువంటి చట్టం ప్రకారం చేసి పంపించేస్తే ఓకే చేశారు, ఏ స్టేట్కి ఆ స్టేటు. నిన్న జరిగినటువంటి అమరావతి రాజధానిని ఏదైతే కోర్ క్యాపిటల్ 29 గ్రామాల్లో 2013 తర్వాత 10 సంవత్సరాలు ఉన్న తర్వాత జులైలో జరిగినటువంటి దీంట్లో 10 ఏళ్ళు అయిపోయిన నేపథ్యంలో ఏకవాక్య తీర్మానంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం మీ ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం పెట్టి పంపించేశారు, అయిపోయింది. ఇంకా అది శాసనమండలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అనుభవజ్ఞుడు, తెలియగలవాడు, రాజకీయ నాయకుడు చేయాలనుకుంటే చట్టాన్ని ఏ విధంగా చేస్తాడనేది చంద్రబాబు నాయుడుని చూసి తెలుసుకోవాలి. అంటే జగన్ గారు ఆ రోజున 3 రాజధాని ఉద్యమం ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు చేయలేకపోయావు, ఇది చేయొచ్చుగా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదే చట్టం ఒక రాజధానికి వర్తించినప్పుడు 3 రాజధానులు కూడా వర్తిస్తుందిగా, నువ్వెందుకు చేయలేకపోయావు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నువ్వు చట్టాన్ని తీసుకురావటం కోసం చర్చ పెట్టి అక్కడి నుంచి కోల్డ్ స్టోరేజ్లో పడేసి షరీఫ్ గారిని భయపెట్టి బెదిరించి చట్టం కానియకుండా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు డెఫినెట్గా దాన్ని రిఫర్ చేస్తారు కదా, చేశారు కదా. అది వెళ్ళిపోయింది, సెలెక్ట్ కమిటీకి పంపించేశారు. ఇక చట్టం కాలేదు కదా, నువ్వు 3 రాజధానులు అయింది, చట్టం అయింది, గెజెట్ వస్తుందని అబద్ధాలు చెప్తావు. అది ఢిల్లీకి కూడా పోవాలా. ఇక్కడ నాకు చాలా ఆలోచించిన తర్వాత ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో పర్ఫెక్ట్గా లేడు 3 రాజధానుల ఉద్యమానికి. అంటే వీళ్ళు చేస్తారని తెలుసు, ఆపుతారని తెలుసు, రైతులు కోర్టుకు వెళ్తారని తెలుసు. ఇది ఆపింది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, నాయుడు గారు, రాధాకృష్ణ గారు అని వీళ్ళ మీద ఒక ఎల్లో మీడియాని సృష్టించి మాతో మాట్లాడించడం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఇతను పొలిటికల్ అసైన్మెంట్గా పెట్టుకున్నాడే కానీ 3 రాజధానులు అనేది పెట్టుకోవాలి. అలా రిలీజ్ అయ్యి మీరు బయటకు వచ్చాను. అంశం. రెండో అంశం ఏంటి? 52,000 పట్టాలు ఏమన్నాడు? పేద ప్రజలకి, పేదలకి 5th జోన్లో ఇవ్వాలా. 5th జోన్లో ఇవ్వమనే మేము అడిగాం. మేము బియాండ్ దట్ పోలా. నువ్వు 3rd జోన్లో ఇస్తానన్నా ఒక అడుగు ముందుకేసి మీకు బ్రహ్మాండంగా అసలు మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి నడిబొడ్లో పెడతానన్నా అన్నాడు. సరే, అది నిజమేనేమో, పెడతానాడేమో, మాకు పరమాణం అనుకున్నాం. అమ్మకు అన్నం పెట్టినాడు, పిన్నమ్మకు పట్టుచీర పెడతాడంటే నమ్ముతామో నమ్మదో తెలియదు, కానీ మేము నమ్మితే 41A అధికరణ సవరణ చేశాడు, బాగానే ఉంది. తీసుకెళ్ళి అంటే ఎందుకు, ఎవరు ఇక్కడికి రాకుండా ఉండటం కోసం తీసుకెళ్ళి 3rdలో పెట్టాడు. 3rdలో పెడుతున్నావనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు తెలుసు కదా, వాళ్ళకి మాస్టర్ ప్లాను, కోర్టుకు వెళ్తారుగా, స్టే తెస్తారుగా, మా 52,000 పట్టాలు ఆగిపోతాయిగా, అది నీకు తెలుసుగా. చట్ట ప్రకారం జిఐడి తెలిసి కూడా చేసావంటే ఇది కూడా పొలిటికల్గా నువ్వు వాడుకోవటం కోసం. నేను 52,000 మందికి పట్టాలు ఇచ్చాను బ్రహ్మాండంగా. గురునాథం అక్కడ ఉద్యమం చేశాడు, 3 రాజధానులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ ఇచ్చేశాను. అయినా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి రైతులు పేదల పక్షాన లేరు, ప్రజా రాజధాని కాదు, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది, అసమతుల్యత వచ్చేస్తుంది. సో వీళ్ళు కోర్టుకు పోయారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పేద ప్రజలకు వ్యతిరేకి అని చెప్పడం కోసం, మమ్మల్ని వాడుకోవడం కోసం స్టార్ట్ చేశాడు అనేది నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, ఇంగ్లీష్ మాధ్యమం అన్నాడు, అది సెకండ్, అది చిన్న అంశం, పక్కన పెడదాం, ఇది మెయిన్ ఫోకస్ కాదు. ఈ 2 నేను నమ్మా. అంటే నేను చాలా ఆలోచనలు చేసిన తర్వాత చట్టాన్ని ఇట్లా చేస్తున్నాడు ఏంటి, ఇంత గవర్నమెంట్ ఉండి కూడా. ఒకరోజు అన్నాడు, నా మీద అటాక్ చేసిన రోజున, ఆయన మీద అటాక్ చేసిన రోజున మహిళలందరూ ఒక మాట అన్నాడు, పిలిపించి సెక్రటేరియట్లో, అన్నా ఈరోజు నేను సేఫ్గా వెళ్తున్నా, నన్ను అటాక్ చేసిన రోజున నేను చాలా అభద్రతా భావంతో ఉన్నా. నువ్వు ఇక్కడ ఉద్యమం పెట్టిన తర్వాత బహుజన పరిరక్షణ సమితి అన్న తర్వాత వాళ్ళు అప్పటిదాకా జేఏసీ, రైతు జేఏసీ అని పెట్టుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి దళితుల్ని,
ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించుకొని దళిత జేఏసీ అని పెట్టారు. అది మీ దళితులకి అక్కడ కూడా మేలు జరుగుతుందన్న వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అక్కడ ప్రొజెక్ట్ అవుతున్నారు అంటూ నాకు 151 సీట్లు వచ్చినా, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, డీజీపీ ఉన్నా, ఇంతమంది పోలీసులు ఉన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంతమంది మంత్రులు ఉన్నా, ఈ వ్యవస్థ అంతా నన్ను కాపాడలేకపోయింది. ఈ రైతులు నా మీద ఆ రోజు ఆక్రోశం వెలగెక్కితే ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్తున్నా. నీ యొక్క ఉద్యమం వల్ల నాకు భరోసా ఇచ్చావన్నా నా గవర్నమెంట్కి. నేను చాలా భరోసాగా ఉన్నా అన్న. ఆ భరోసా నేను హక్కును చేర్చుకుంటా అన్నా, నేను రుణం తీర్చుకుంటానన్నా ఎప్పుడైనా. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికీ రింగు అంటూనే ఉంటాయి. ఓకే, ఏది నెరవేర్చలేదంటారు? చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అసలు మీరు నాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా ఆయన్ని కలవడం జరిగిందా? కలిసాను. నేను చాలాసార్లు రోజు నా శిబిరం మీద నుంచే పోతాడు తను. రోజు నాకు నమస్కారం పెడతాడు, నేను నమస్కారం పెడతాను. సీఎం కాబట్టి ప్రతి నమస్కారం చేస్తాం, ఆగుతాడు. మా లోన కేఎన్ఆర్ గారు, ధనంజయ రెడ్డి గారు ఉంటే ఫోన్ చేసి అన్నయ్య అసెంబ్లీకి రమ్మనండి మాట్లాడదాం అంటాడు. మాట్లాడతాడు పాజిటివ్గానే. ఏంటి, ఒక రోజున నేను చివరికి వెక్స్ అయిపోయి డిసెంబర్ 24 కాదు 23 డిసెంబర్ ఆ ప్రాంతంలో ప్లే కార్డ్స్ పెట్టాను. ఫస్ట్ టైం జగన్ గారు వెళ్తూ ఉంటే అసెంబ్లీకి ఫస్ట్ టైం పెట్టా. ప్లే కార్డ్స్ పెట్టి, మా గురించి ఆలోచించండి జగన్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రం అంతా ఆలోచిస్తూ ఉన్నారు, 3 రాజధానులు అన్నారు, రాజధాని ఉద్యమ నాయకులను, ఉద్యమకారులు కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుందేమో అని ప్లే కార్డ్స్ పెట్టించా ఫస్ట్ టైం. అది చూడంగానే ఏంటి అన్న రోజు నమస్కారం పెట్టేవాడు, నన్ను స్వాగతించేవాడు, ప్లే కార్డ్స్ పెట్టాడు, ఏంటి వాట్ హ్యాపెన్ అని వైవి సుబ్బారెడ్డి గారు లోన ఉన్నారంట. అంటే ఏంటి ఇంత మార్పు అనగానే ఎమ్మటే ఫోన్ చేశారు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు, డిఎస్పీ గారు, ఈ మాజీకి కూడా చేశారు. గురునాథం గారిని ఉద్యమకారులను అర్జెంటుగా అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీ జరుగుతూ ఉంది. సరే నేను గబగబా వెళ్ళాం లోనకి. వెళ్ళగానే అన్న ఏంటికన్నా ప్లే కార్డ్స్ పెట్టారు ఏంటి, అసెంబ్లీలో ఉన్నాడు. వచ్చాడు మళ్ళీ వచ్చాక అంతలోకి మీరన్నా ఒక సుబ్బారెడ్డి గారితో ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఉన్నారు, కూర్చొని అసలు వాస్తవం ఏం జరిగిందో మాటికానికి మొత్తం చెప్పండి, వాళ్ళు నోట్ చేసుకుంటారు, నేను రెక్టిఫై చేస్తాను. సరే వాళ్ళతో ఒక 2 గంటలు 3 గంటలు కూర్చున్నాం. వీడు చేసిన దురాఘాతాలని చెప్పాం, అందరు చేసిన దురాఘాతాలని చెప్పాం. ఇట్లా అయింది, ఇంత వీళ్ళందరికీ చాలామందికి ఇక్కడ శిబిరాలు వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, చాలా టెంట్లు వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, చాలామంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొచ్చుకొని వాడుకొని మమ్మల్ని అడ్డు పెట్టుకొని 100 కోట్లు దాచేసుకొని మేమంతా నష్టపోయి ఆర్థికంగా అన్ని విధాల, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఇదైపోయామంటే సుబ్బారెడ్డి గారు అప్పుడు వెళ్ళి చెప్పాడు. సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అన్న గురునాథం గారు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు, ఇట్లా చాలా నష్టం జరిగిందంట, ఇబ్బందిగా ఉంది, ఇట్లా 3 రాజధానుల ఉద్యమం మీద మీరు చేసినటువంటి చట్టం కానీ 52,000 పట్టాలు ఇట్లా కోర్టుకు వెళ్ళారని కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అందుకని అసమ్మతితో వాళ్ళు ఇట్లా ప్లే కార్డ్స్ పెట్టారంటే ఏం చేయాలి, వాళ్ళకి ఇంకా చాలామందికి బాకీలు ఇవ్వాలంట, ఒక 10-15 కోట్ల దాకా, అవన్నీ కూడా తీర్చండి అంటే అవన్నీ ఎవరికోళ్ళకి చెప్పి దాన్ని కనెక్ట్ చేసి ఏదో ఒకటి క్లియర్ చేయండి, దాన్ని అంతా నేను చెప్పాను కదా, ఎట్టొకట క్లియర్ చేయొచ్చు కదా దాన్ని ఆయన ఆదేశించాడు. వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర అన్నాడు, నువ్వు ఈవినింగ్ రాండి మీరు అన్నాడు. మేము ఈవినింగు ఆయన ఇంటికి వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వెనక్కి వెళ్ళగానే మేము అక్కడ మాట్లాడుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా. సరే క్లియర్ చేసేస్తారు, క్లియర్ చేసేస్తాం, నీది రెజ్యూమ్ తీసుకోమన్నాడు, నేను నీ సలహాదారుడికి వేసేస్తా అన్నాడు, ఏదో క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అన్నాడు, తర్వాత మీకు రావాల్సినటువంటి ఆ లెక్కలన్నీ ఇవ్వమన్నాడు. అవి కూడా ట్రంప్ అవినాష్ అని ఎవరో ఆయన ఉన్నాడు, వార్ రూమ్ ఉంటుందంట మొత్తం. అప్పటికి ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది కదా, వీళ్ళంతా అక్కడ వచ్చినటువంటి అవినీతి సొమ్ము అంతా కూడా అక్కడేదో పెడుతున్నారనే అపోహ ఉంది అంతా కూడా. అవన్నీ టీవీల్లో కూడా వచ్చినాయి గందరగోళంగా. ఆ డూప్లెక్స్ హౌసెస్ విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూర్చుంటే చెప్పాం, విజయసాయిరెడ్డి గారికి కూడా చెప్పాం, ఈయన సుబ్బారెడ్డి గారు నేను అమ్మటే పోయి ఇప్పుడే క్లియరెన్స్ తీసుకొని వస్తాను,
ట్రంప్ అవినాష్ చెప్తాడు, మీకు ఇవ్వాల్సినటువంటి ఆ డెబిట్స్ ఏదైతే అప్పులు అయితే ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసేస్తారు, నీ రెజ్యూమ్ ఏమంటే రెజ్యూమ్ ఇచ్చాను, తీసుకొని వెళ్ళాడు. 4 రోజుల్లో ఆర్డర్ వచ్చేస్తుంది. అది సరే అయిపోయి వెళ్ళిన తర్వాత సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర సాయంకాలం పూట మళ్ళా నిల్చున్నాం. అంతలోకి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాడు ఆ రోజు నైటు. ఈ తాజా మాజీ ఎంపీ గారు ఉన్నాడుగా, వీళ్ళ మనుషులను పంపించాడు. ఇదంతా మేము చెప్తున్నామని చెప్పి ఎంత బహిర్గతం అవుతుందని చెప్పేసి కొంతమంది రౌడీ ముక్కలను పంపించాక ఆయన ఢిల్లీలో ఉన్నారు అందరూ. వీళ్ళు వచ్చి మా మనుషుల్ని ఇక్కడ ఉద్యమకారులను కొట్టారు. ఎక్కడ సీఎం గారి ప్రిన్సిస్లోనే సుబ్బారెడ్డి గారి ఇంటి ఎదురు విజయసాయిరెడ్డి గారి ప్లాస్టిక్ ఏదో పైపులు తీసుకొచ్చి కొంతమంది ఉన్నారు, ఏలూరు నుంచి వస్తారు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కొట్టారు. నేను ఆపుతాను. ఎందుకు కొడుతున్నారంటే మా నాయకుడి మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, పెద్ద ఘర్షణ వాతావరణం. నేను వెంబడి తాడేపల్లి పోయి ఆ రోజు రాత్రి అంతా ఉండి పోలీస్ కేసు పెట్టించి సుబ్బారెడ్డి గారు కూడా ఫోన్ చేశాడు, నా ఇంటి ఎదురు కొట్టారని ఎస్పీకి ఫోన్ చేశాడు. కేసులు పెడితే వాళ్ళ తాజా మాజీ పిఏలు వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఏది చేసుకున్నాను. నెక్స్ట్ డే ఆ తాజా మాజా ఎంపీ గురునాథాన్ని తీసుకొని అర్జెంటుగా నా దగ్గరికి రా అని ఆదేశించాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు నన్ను తీసుకొని పల్నాడులో మీటింగ్ జరుగుతూ ఉంది, పిడుగురాళ్ళలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడు, నన్ను కారులో తీసుకెళ్ళాడు. అక్కడ నన్ను కల్పించారు. ఏందన్నా ఎందుకు ఇట్లా జరిగిందంటే, ఇట్లా రాత్రి ఇట్లా జరిగింది, నా ప్రిన్సెస్లో జరగటం ఏంటి, ఇట్లా అంటే ఇట్లా జరిగిందంటే, సరే ఆయన్ని ఏదో అన్నాడు. సరే గురునాథం గారు మీరు గట్టిగానే ఉండండి, నేను చెప్పినవన్నీ జరుగుతాయి అది ఇది అని అయిపోయింది. అక్కడి నుంచి మాట్లాడి వచ్చేసాం. మీ వాళ్ళు మీరు చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదండి, నన్ను కలవనియట్లేదు. కేఎన్ఆర్ వీళ్ళందరూ కూడా, సజ్జలు కూడా అన్నాడు, నిన్ను మేము కలవనిస్తామా ఇవన్నీ చెప్పడానికి. ఆయన అన్నాడు, మేము ఈ చేసినవన్నీ నిన్ను కలవనియము, మాకంతా నెట్వర్క్ ఉంటుంది, ఆయన కలిస్తే కదా నువ్వు జగన్ని, నువ్వు కలవటానికి టైం కుదరదు, నువ్వు చెప్పాలేవు మేము చేసినవి అని అన్నా. సరే అన్న తర్వాత నేను అవి కూడా చెప్పా ఆయనకి, అట్టేం లేదు నువ్వు చెప్పు నేను కలుస్తాను అది అని. ఇంకా అంతా అయిపోయింది. ట్రంప్ అవినాశం నెక్స్ట్ డే రమ్మన్నాడు. రమ్మని అవన్నీ ఏదో ఏర్పాటు చేస్తా అన్న. వీళ్ళు ముందుగానే వీళ్ళంతా ప్లాన్ వేసేసుకొని ఆ వచ్చే డబ్బులన్నీ కూడా మేమే ఇవన్నీ ఖర్చు పెట్టింది, మేమే ఇవ్వాల్సి వచ్చిందని ఈ తాజా మాజా సజ్జల అంటే ఓవరాల్గా మీరు చెప్పింది వింటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల మీరు ఆ పార్టీ మీద వ్యతిరేకంతో బయటకు వచ్చినట్లుగా కనిపించట్లేదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల వాళ్ళు చేసే క్రియల వల్ల మీరు బయటకు వచ్చినట్లు. దీంట్లో భాగం ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా ఎదుట అట్లా భ్రమింపజేశాడు నన్ను. ఓకే, అంటే ఆయన చెప్పినంత అబద్ధం వీళ్ళతో చేయించారు అంటారు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత జగన్మోహన్ రెడ్డి మంచివాడని నేను అనట్లా, ఇక్కడ డైరెక్షన్ అంటే అతను ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడే మటుకి తేనె పూసిన కత్తిలాగే మాట్లాడుతున్నాడు. కానీ మనం వచ్చిన తర్వాత మనం ముందు చెప్తున్న మాట ఒకటి, ఇంటర్నల్గా చెప్తున్నటువంటి మాట ఇంకొకటి. ఈ మంగళగిరి ఎక్స్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏంటండి సంబంధం? అతను ఈ కరకట్ట కమల్ హాసన్ అండి, అతను బిరుదు కూడా ఇచ్చారా? కరకట్ట కమల్ హాసను. అతనికి యాక్చువల్గా అయితే పాలిటిక్స్ తెలియదు రియల్గా. అతను అయోధ్య రామరెడ్డి గారి తమ్ముడుగా, వీళ్ళు వాళ్ళకు ఒక సంస్థ ఉంది అందరికి తెలిసిందే కదా, ఆ సంస్థని పెంచుకోవడం కోసం వాళ్ళు రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో తిరుగుతున్నారంటే ఇన్ సెన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ర్యామ్కో ఇవన్నీ ఈ చాలా స్కీమ్స్ కొత్త ఈ సెంట్రల్ నుంచి ఈ డిస్మాండిల్ చేయడం అవేదో పథకాలు పెట్టుకున్నారు వాళ్ళు, అవన్నీ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎంట్రీ అయ్యారు. ఈ కార్పొరేట్ సెక్టార్లో ఉండరు కదా, కాస్త డబ్బులు ఉన్నాయి కదా, ఈ మామూలుడు అయితే పోటీ చేయలేడు కదా, అట్లా ఈ నేపథ్యం. ఇతనికి ఏ కాడకి ఏంటంటే భూముల మీద ప్రేమ ఎక్కువ. అతను అంటే రైతు పక్షాన ఉంటానని చెప్పేటువంటి వ్యక్తిగా తను చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి ఎట్లా తప్పులు చేసి పైకి ఎదిగి వచ్చారో ఆ సంస్థలను అడ్డం పెట్టుకొని పొలిటికల్గా అవన్నీ మర్చిపోయి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా
మనం చాలా పవిత్రమైన వాళ్ళం అన్నట్టుగా భ్రమింపజేయటం కోసం ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి నెత్తి మీద చేయటం, అంటే మీడియాలో ఉండాలా, హల్చల్ చేయాలా, రోజు కోర్టులను ఉపయోగించుకోవాలా, ఒక విధమైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా అనేటువంటి ఒక లేనటువంటి కేసుల్ని క్రియేట్ చేసి, లేని ఫ్యాబ్రికేట్ చేసి యూటర్న్ తీసుకొని లోకేష్ మీద బురద జల్లాలా, చంద్రబాబు మీద బురద జల్లాలా, ఇక్కడ రైతులు అందరూ కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు, 33,000 మంది పూలింగ్ ఇచ్చారు, అసలు వీళ్ళకి ఏం చేయట్లేదు అనే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం తనని బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంగళగిరి ప్రాంతం రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల తను ఉపయోగపెట్టుకొని మా అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఏదైతే మమ్మల్ని వాడుకుంటూ మేము ఇప్పుడు ఓసీల మీద కూడా SC ST అట్రాసిటీ కేసులు పెట్టించడం కోసం ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయటం, ఈ ఆడవాళ్ళు ఒక రాజధాని వాళ్ళు ఉంటే డ్రోన్లతో పంపించి వాళ్ళ మీద ఏదన్నా ఫోటోలు తీయించటం, వీళ్ళు బట్టలు కూడా మార్చుకోకుండా పోలీసులతో హల్చల్ చేయించటం, వాళ్ళని కొట్టించటం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేయటం, ఆడోళ్ళని కూడా చూడకుండా చేయటం, ఒక విధమైనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కోసం వీటన్నిటికీ ఉపయోగించుకోవడం కోసం ఈ కరకట్ట కమల్ హాసన్ని కరకట్ట అమ్మట తిరగటం, ఈ షెడ్జింగ్ చేశారు, మెయిన్ లీడ్గా ఉపయోగించారు. ఇవన్నీ మమ్మల్ని ఆ షెడ్జింగ్ చేసే దగ్గర ఉద్యమం చేయమంటాం. ఆ షెడ్జింగ్ చేసిందేమో వీళ్ళే, చేస్తుందేమో షెడ్జింగ్ వీళ్ళే. కానీ దేవినేని ఉమా ఇదివరకు ప్రభుత్వంలో చేశాడు, దానికి గ్రీన్ ట్రిబ్యునల్ 2 కోట్లు గవర్నమెంట్ కట్టమని పంపించింది. 2023లో పంపిస్తే చేసింది మీరు కదా. 2023లో గ్రీన్ ట్రిబ్యునల్ 4 కోట్లు పెనాల్టీ వేసి పంపించింది. ఓకే, మీరు సెర్చింగ్ చేస్తున్నారు, దీనికి పెనాల్టీ కట్టాలని. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, కట్టు కదా 2014 నుంచి 17 దాకా వాళ్ళు చేశారు సెర్చింగు, దానికోసం ఇప్పుడు వేశారని చెప్తారు. నా దగ్గర జీవోలు ఉన్నాయి, కాపీలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తా. వీళ్ళు చేసిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచేసిన తర్వాత, ఈ గ్రావెలు ఇవన్నీ చేసేసిన తర్వాత 2 కోట్ల టన్నులు గ్రావెలు, దాని మీద గ్రీన్ రివర్ ఆ కృష్ణానదిలో షెడ్జింగ్ చేసిన తర్వాత వీళ్ళన్నిటికీ ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక 4 కోట్లు మీరు పెనాల్టీ కట్టాలని చెప్పి పంపించింది. అది నా దగ్గర లెటర్లు ఉన్నాయి, ఆ రాసినటువంటి లెటర్లన్నీ ఉన్నాయి. ఎప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరు ఎప్పుడు ఏం చేశారు, ఈ బ్రహ్మంగారి చెరువు ఎప్పుడు ఎవరు కొట్టారు, ఏంటి కొత్తూరు తాడేపల్లిలో ఎప్పుడు కొట్టారు, అనంతారంలో ఎప్పుడు కొట్టారు, ఉండవల్లిలో బోడిగుండు ఎప్పుడు చేశారు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. దీనికి కట్టప్పలు ఎవరు చెప్పండి. ఈ కట్టప్పలంతా కూడా ఒక 6 ఉన్నారు. టీం మెంబర్స్ పెద్దదే. టీం నెంబర్ మొత్తం కూడా దీనికి ఫస్ట్ కొడాలి నాని గారు మాకు కొంచెం ఫైనాన్స్ చేసేవాళ్ళు. తర్వాత ఏం చేసేవాళ్ళు, దీనికి అవినాష్ గారే ఒకరోజు అన్నారు, మేము ఫ్రెండ్స్ అని. అసలు మీకు వయసు చాలా తేడా ఉంది కదా, అంకులు మేమంతా ఫ్రెండ్స్ అన్నారు. వయసు మీకు అందరూ చాలా తేడా ఉంది కదా, మీరు ఎట్టా ఫ్రెండ్స్ అయ్యారన్న. అంటే ఎందుకులే అన్న, మీరు జగన్కి చెప్పుకోండి, మా అందరి మధ్య ఒకళ్ళకోళ్ళు చెప్తే కరెక్ట్గా ఉండదు. తలసిల రఘురాము, అవినాష్ గారు, తర్వాత తాజా మాజా ఎంపీ గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వంశీ గారు, వీటన్నిటికి కూడా కొడాలి నాని గారు నాయకత్వం మధ్యలో. వీటన్నిటికీ ఆదిపురుషుడు, ధర్మాల గురించి మాట్లాడేటువంటి సకల శాఖామాచులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ చక్రం తిప్పడానికి. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి నాటక సూత్రధారులు, పాత్రధారులు, ఈ ధర్మాల గురించి మాట్లాడేవాళ్ళు, దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు నీతి గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు. ఇవన్నీ చేసి చివరికి నాకు ఇస్తానన్నటువంటిది ఇవ్వకుండా, ఏంటి అది నాకు తెలుసు, ఇవ్వరని తెలుసు, అయినప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడాలని మాట్లాడాను. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ 7 కోట్లు 15 కోట్లు పంచేసుకున్నారు మొత్తం అందరూ కలిసి. దాని మీద నాకు వ్యతిరేకత లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించాడు. ఆయన మీ ముందు ఒకలా, వాళ్ళ టీం మెంబర్స్ ముందు ఇంకొకలా బిహేవ్ చేస్తూ కూర్చొని ఎందుకు కూర్చున్నావు అని అంటే,
ఆ దూడ మేత కోసం కూర్చున్నాను అన్నట్టుగా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేశారు. మావిగన్ అంటున్నారు కదా ఇప్పుడు దాని మీద మీ ఒక్క అభిప్రాయం? నిమిషం దాని ముందు ఒక్కటి చెప్పేసి నేను మావిగానికి వచ్చేస్తా. నన్ను పిలిచిన తర్వాత నేను ఇదంతా మాట్లాడిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను డిస్మాంటిల్ చేసేద్దామని నేను నిర్ణయం తీసుకున్నా. తీసేసుకొని ఈ 3 రాజధానులు క్లోజ్ చేయాలా, వీళ్ళంతా నాటకం ఆడారన్న తర్వాత ఈ తాజా మాజా కొంతమంది కలిసి సజ్జల వీళ్ళందరూ ఒకరోజు నేను వెళ్ళి కలిసిన తర్వాత నువ్వు ఉద్యమకారుడు అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఉద్యమకారుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళందరూ కూడా చాలామంది నువ్వు సీఎం గారి ఇంటి ముందు ఉద్యమం చేయగలుగుతావా సీఎం గారికి వ్యతిరేకంగా అన్నారు. నేను ఎప్పుడు ఉద్యమకారుడినే, మీరు ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైనా సరే నేను అన్నీ సిద్ధపడే చేశాను. నేను 3 రాజధానులు, అక్కడ రైతులు ఉన్నారు, నాకు ఒకవేళ థ్రెట్ వస్తే నా ప్రాణం పోద్దని కూడా తెలుసు, అయినా చేశాను నేను. మీరేమన్నా నాకు రక్షణ ఇవ్వలేదు, నాకేమైనా క్యాబినెట్ ఇవ్వలేదు. నేను ఎడారిలో కూర్చున్నాను 1375 రోజులు. ఆ రైతులందరూ మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు కంటెంట్ మీద పనిచేశారు కాబట్టి సరిపోయింది. ఏంటి మీలాంటి రాక్షసులు కాదు, మీలాంటి సైన్యం కాదు. సో మీరు వాడుకున్నారు కదా, ఈ ధర్మాన్ని తప్పారు కదా, ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడైనా సరే బలిపశువులు చేస్తుంది. సత్యాసత్యాలు అసత్యాలు గురించి మీరు మాట్లాడద్దు, ఎప్పుడు చేయమంటారు అన్న ఉద్యమం. ఇదే ఛాలెంజ్ చేసి వచ్చా, నువ్వు చెయ్యి అన్న సీఎం ఇంటి ఎదురు. నెక్స్ట్ డే నేను సీఎం ఇంటి ఎదురు చేయబోతున్నానని చెప్పి వెళ్ళా. నేను నా ఉద్యమకారులు మొత్తాన్ని తీసుకొని పోయి నేను ప్లే కార్డ్స్ పట్టుకొని మొత్తం ఇక్కడ పెట్టుకొని ఇంటి ఎదురు పోయాం. ఆయన ఆ రోజే పులివెందులు వెళ్ళిపోతా ఉన్నాడు, భారతీదేవి గారిని తీసుకొని కారులో రెడీ అయ్యి బయటకు వస్తున్నాడు. నేను మొత్తం ఒక్కసారి మేమంతా గుంగూడాం. 500 మంది పోలీసులు వచ్చేసారు సర్రని, మీడియా అంతా వచ్చేసింది. నేను ప్లే కార్డ్స్ పెట్టుకున్నాం, మీరు ఇచ్చిన మాట తప్పారు జగన్ గారు అని. ఎట్టంగానే ఏంటిది నా ఇంటి ఎదురు ఆల్ ఆఫ్ సడన్ సెకండ్లో చేసా ఉద్యమం. ఏం కాదు మొత్తం వచ్చేసారు పోలీసులు జనం, లాఠీ చార్జీ, మీడియా మొత్తం. ఆయన వెళ్తా కొంచెం ముందుకెళ్ళి ఆపి, ఏందన్నా ఇదేంది గురునాథం అన్న ఇట్లా చేయటం ఏంటి, ఎవరేం చేశారు ఏంటిది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి, వాళ్ళ ఇంటెలిజెన్సీ మీకు తెలుసు కదా, ఆయన మేజర్గా ఉండేవాళ్ళంతా సీతారామారావు గారు వీళ్ళంతా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి నేను అరెస్ట్ చేస్తున్నాం, అది చేసుకోండి, నేను ఐఎమ్ రెడీ, నేను ఉద్యమం చేయడానికి నేను అక్కడ అరెస్టులు అయ్యాను, ఎక్కడైనా నేను రెడీ, నేను దమ్ముతో చేశాను, చేయమన్నారు చేసా, అయిపోయింది. కాదు అట్లా కాదని స్టేషన్కి అర్జెంటుగా సీఎం గారు మిమ్మల్ని పులివెందులు రమ్మంటున్నారు, ఆయన వెళ్ళిపోయాడు హెలికాప్టర్లో అన్నాడు. నేను రాను, అయిపోయింది క్లోజ్ అని వేరే వాళ్ళు వెళ్తా ఉంటే మా లేడీస్ని కొంతమందిని పులివెందులు వెళ్ళండి రమ్మన్నాడంట, అది కూడా ఒకసారి మీరు వెళ్ళరండి, నేనైతే వెళ్ళను, నేను డిసైడ్ అయిపోయాను అని చెప్తే వాళ్ళు వెళ్తే ఏంటి అట్ట చేశారు అని ఒక విధమైనటువంటి వికృత శాస్త్రవుతాం, ఒక విధమైన భయానకమైనటువంటి ఉగ్రరూపంతో మీ అందరినీ నేను పెంచి పాలు పోస్తే మీరు కాటేస్తారా, మీరంటే నాకు ఎంత ప్రేమ ఉందో అది మహిళల దగ్గర అక్కడ పులివెందుల్లో మహిళల దగ్గర అన్నాక నేను అక్కడికి వచ్చాక సెటిల్ చేస్తాను, నేను మాట్లాడతాను గురునాథం అంతా అందరితో మాట్లాడతాను, మీ అందరితో ఉద్యమం కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు జరిగిన తర్వాత జరిగినటువంటి దాంట్లో నేను డిస్మాండిల్ చేసి ఆ రోజే క్లోజ్ చేసిన తర్వాత సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు చేసిన శిబిరము ధర్నాతో మీరు తాడేపల్లి ప్యాలెస్ ఎదురు రాజకోట రహస్యాలు నాకు తెలిసినంతగా అటు కానీ ఇటు కానీ ఎవరికి కానీ అందరికీ కానీ నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏమో మీరు మాకు అన్ని చెప్పినట్లుగా ఏం లేరు, మరి కొన్ని చెప్పినట్లు అనిపిస్తుంది. రహస్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా 1 2 3 4 నేను చాలాసార్లు చెప్పాను, చెప్తాను కూడా. ఆ నేపథ్యంలో ఇవి అన్నీ అయిపోయిన తర్వాత ధనుంజయ రెడ్డి గారు నాతో మాట్లాడినటువంటి మాటలు, ధనుంజయ రెడ్డి గారు ఏమైతే ఎండార్స్ చేశాడో కొన్ని పేపర్స్ మీద, అక్కడ జరిగినట్టు నీలకంఠారెడ్డి గారు వాళ్ళ లేడీసు వాళ్ళ సెక్రటరీలు వాళ్ళంతా కూడా అక్కడ అధికారులా కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ నడిపించేటువంటి ఒక రాజకీయ
సిలబస్తో స్కూల్ నడిపించినట్టుగానే ఉందే కానీ తాడేపల్లి ప్యాలెస్లో అసలు అక్కడ ఒక వ్యవస్థ జిఏడి మటుకి లేదు. ఇది రహస్యం, ఇది నిజం. ఈ విధంగా ఒక పక్క ఆర్థిక లావాదేవీలు, ఒక పక్క ప్రభుత్వ పరిపాలన, ఒక పక్క ఉద్యమాలు, ఒక పక్క ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం. రేపు రాబోయే రోజుల్లో వై నాట్ 175 అదొక స్లోగను. ఇవన్నీ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత నాకు అనిపించింది, నో, ఇతను అధికారంలో ఉండకూడదు, ఇతన్ని డిస్మాండిల్ చేయకపోతే ఈ సైతాన్ సైన్యాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ అరాచకంగా స్టార్ట్ అవుతుంది, అరాచకం అయిపోతుంది. అరాచకం అంటే ఎట్టా తెలుసా? ఏ ప్రాంతంకి ఆ ప్రాంతంలో నేను కనుక ఒక కారు వేసుకొని వెళ్ళాను, ఎగ్జాంపుల్, దిగండి గురునాథం గారు, ఈ కారు ఇచ్చేసి వెళ్ళిపోండి, మీ ఎవరికి చెప్పుకుంటారు, మీ తాతకు చెప్పుకోండి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. మన కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోతే, ఇతను కనుక మనం డిస్మాండిల్ చేయకపోతే. నేను అంత ఊహించి అప్పుడు నేను తీసుకున్న నిర్ణయంతో శివనాథ్ చిన్ని గారు, ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఒక రాజధాని ఉద్యమం చేసేవాళ్ళు అందరూ కూడా, నేను అందరితో కూడా చర్చలు చేశాను. నేను ఆనాడే వీడు చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం చేశాడు, ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేయలేదు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉన్నప్పుడే నేను 4 నెలలు ముందు నుంచే, డిసెంబర్ నుంచే నేను వ్యతిరేకంగానే చేసుకుంటూ వచ్చా. ఆయన ఇంటి ముందు ధర్నా చేశా. ఎవరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇది జనానికి చాలామందికి తెలియదు, ఫోకస్ కాల. అది నేను చెప్తున్నా నిజం. ఆ డేట్ చెప్తాను, నేను పట్టుకున్న ప్లే కార్డులు చూపిస్తాను, అది నేను ప్లే చేస్తాను. 3 రాజధానులు ఫైట్లో శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మీరు దగ్గరున్న అన్యాయాలన్నీ చూశారు. వాళ్ళు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఎలా చేశారో, ఆ తాజా మాజీలను మీరు ఎవరైతే సంబోధించారో వాళ్ళందరూ కూడా చేసిన అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు పైకొకలా లోపలికొకలాగా మొత్తం అంతా ప్లాన్ తయారు చేసింది ఆయనే అని అన్నప్పుడు, ఇప్పుడు మావిగన్ అని ఆయన తెర మీదకి తీసుకొచ్చినప్పుడు మీరు మళ్ళీ ఎందుకు శిబిరాన్ని ఏర్పాటు చేయలేకపోయారు? మీరు మళ్ళీ ఎందుకు దాని మీద పోరాటం చేయలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు అమరావతి అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 3 రాజధానులు అనేది అసలు అతని వైఖరి, ఫస్ట్ ఒక రాజధాని అమరావతికి సపోర్ట్ చేశాడు. 19లో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు 29కి వచ్చేటప్పటికి 24 నుంచి ఇప్పుడు ఏమంటున్నాడు? మావిగన్ అంటున్నాడు. రేపు 0 రెడ్డి అవుతాడు 29లో. జనాలకి తెలిసిపోయింది ఇతను పెట్రోల్ ద్వారా, ఇతను తోలు తుపాకీ తీసుకొని తిరుగుతున్నాడు, అది కాలదు, అది పేలదని కూడా తెలుసు. అతను ఒక కామెడీ పీస్లా తయారయ్యాడు. అసలు ఇతను మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారి కంట అసలు గుండెల్లో దడపడుతుందంట, అసలు చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారికి నిజం తెలియదేమో కానీ అలిపిరిలో క్లైమర్ మోన్స్ పేలితే, ఈ ప్రపంచంలో క్లైమర్ మోన్స్ పేలిన తర్వాత బట్టగట్టి బయటకు వచ్చినోడు ఎవరు లేరు, ఒక్క చంద్రబాబు నాయుడే వచ్చాడు. అది దైవాంశ సంభూతుడు. అతను శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి, ఇతను దేశంలో ప్రపంచంలో ఏదో చెయ్యాలని అతను పుట్టించిన కారణ జన్ముడు. అతను నువ్వేం చేయలేవు నీ మావిగన్తో. 2, నువ్వు అమరావతి మీద దండయాత్ర ఎవరిని పంపిస్తున్నావు? ఉండవల్లిలో ఎవరున్నారు, లేకపోతే నేలపాడులో ఎవరున్నారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎవరున్నారు? వాళ్ళు భూములు ఇవ్వనివాళ్ళు, కొంత ఇచ్చి కొంత ఇవ్వనివాళ్ళు, వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు. అప్పటి నుంచి నీకు సింపతైజర్లు, వాళ్ళతో మెమా అనిపించేసి ఒక మీటింగ్ పెట్టి, రైతులు మీటింగ్ పెట్టి, దాని మీద నేను ఒక కమిటీని వేస్తున్నాను, వెళ్ళండి రైతులంటే. ప్యాంట్ వేసుకొని రైతులంటే తెలియని వాళ్ళు, పొలం అంటే తెలియని వాళ్ళు, దుక్కి దున్నని వాళ్ళు, నాటైన వాళ్ళు, అంబటి రాంబాబు, ఏమంటే పేరు నాని, విజయవాడ అవినాష్, ఏమంటే మొండితోకల అరుణు, వీళ్ళు రైతులా మీరు చెప్పండి? ఈ రైతు కమిటీయా? వీళ్ళు వెళ్ళి ఏం చేయాలా అంటే వీళ్ళని దండయాత్రకు పంపించాడు.
హల్చల్ చేసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి వాళ్ళు అక్కడికి వెళ్ళగానే రెచ్చిపోతారు, ప్రతిఘటిస్తారు. మీరు ప్రతిఘటించండి, ఒక ప్లాన్ వెళ్ళండి, ఒక ఇష్యూని క్రియేట్ చేయండి స్టేట్లో. ఈ స్టేట్ దీని మీద ఇష్యూ మీద ఒక చర్చ జరుగుద్ది. ఆ చర్చ జరిగినప్పుడు అమరావతికి అసలు ఏంటి ఇతని యొక్క ఇంటెన్షను, దాన్ని అడవి చేశాడు 5 సంవత్సరాలు. శారద మట్టి పోయలేదు, ఉన్న వాటినండి దొంగిలించేశారు, మొత్తం కాజేశారు. ఇప్పుడేంటి, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇంత శరవేగంగా అభివృద్ధి చేసేస్తున్నాడు. 28కి కంప్లీట్ చేసేస్తానంటున్నాడు. ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి, ఓ పక్క జడ్జీలు బిల్డింగులు వచ్చేస్తున్నాయి, ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నాయి, విట్ వచ్చేసింది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తూ ఉంది, టాటా వాళ్ళ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఆల్గారిథం ఏదైతే క్వాంటమ్ వ్యాలీ, ఏదైతే మైక్రో నుంచి మ్యాక్రో కింద దాకెళ్ళి 20 ఇయర్స్ రేపు రాబోయే ప్రజానీకానికి డేటా 153 ఇంచెస్లో తయారు చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిద్దామని సిలికాన్ వ్యాలీతో పోటీగా, ఏదైతే సిలికాన్ వ్యాలీతో పోటీగా, జినామ్ వ్యాలీతో పోటీగా అమరావతి టు అమెరికా దాకా తీసుకెళ్తున్నాడు. ఈ కనెక్టివిటీ ఇక మనకు అసలు ఇక్కడ రాజకీయంగా చోటే ఉండదు. మనం ఇక ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేము, జీరో రెడ్ అయిపోతాము. ఇక్కడ చాలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అసలు మనం ఏం చేయలేము. స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంది. 23 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం 6,25,000 కోట్లతో ఎకో సిస్టమ్ను డెవలప్ చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో. దాంతోపాటు మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి అక్కడికి, గూగుల్ అన్నీ కూడా. ఈ రాష్ట్రంలో మనం ఏం చేయలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ మావిగన్ అనేటువంటి పిచ్చి అస్త్రాన్ని తీసుకొచ్చాడు, ఈ తోలు తుపాకీని. అసలు మావిగన్ ఏంటండి, ఒక్కటి మనం మాట్లాడుకుందాం. ఏదైతే చట్టం చేశారో మొన్న, రాజధాని కోర్ క్యాపిటల్ 29 గ్రామాలు, సిఆర్డిఏ 87 కిలోమీటర్ల వైశాల్యంలో రాజధాని ప్రాంతాన్ని ఎట్లయితే మనం హైదరాబాద్, సికింద్రాబాద్ అంటామో ట్విన్ సిటీస్ లాగా, దాంట్లో మావిగన్ దాంట్లో భాగమే. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు దీంట్లో భాగమే. నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు ఏంటి? అసలు నీకు ప్లాన్ ఉందా? 2 లక్షల కోట్లు అంటావు, 3 లక్షల కోట్లు అంటావు, 5 లక్షల కోట్లు అంటావు అమరావతికి. ఇప్పటికి పెట్టింది 56,000 కోట్లు. 56,000 కోట్లు కూడా ఏంటి, అప్పు కాదు, అది గ్రాంట్ రూపంలో ఇచ్చినటువంటిది, రీపేమెంట్ కాదు. నువ్వు తెచ్చిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు, వాటికి కట్టడం కోసం 5,670 కోట్లు ఇంట్రెస్ట్తో పాటు అసలు ప్రతి 1వ తారీఖుకి, జనవరి 1వ తారీఖుకి ఈ ప్రభుత్వం డబ్బులు కడుతుంది. అది నీకు తెలియదేమో, ప్రతి నెల కడుతుంది. ఇక్కడ నువ్వేం చేసావు తెలుసా, 3,75,000 కోట్ల రూపాయలు డిబిడితో, నాన్ డిడిపితో జనానికి డైరెక్ట్గా డబ్బులు కొట్టేశావు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, బ్యాంకర్లు అప్పు చేయొచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఏషియన్ బ్యాంక్ ఉంది, ఏడిబి బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఆర్బీఐ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది. అప్పులు చేయడానికే బ్యాంకులు ఉన్నాయి, చేయొచ్చు, తప్పు లేదు. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది, దాన్ని నువ్వు తప్పావు. ఎన్ని లక్షల కోట్లు తెచ్చినా దానికి మౌలిక సదుపాయాలు బ్యాలెన్స్ చేయాలి. నువ్వు మౌలిక సదుపాయాలను ఏం చేయకుండా బఠానీలు తినేసినట్టుగా డైరెక్ట్గా 3,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఓట్లు కొనటం కోసమో లేకపోతే నిన్ను పూజించడం కోసమో నువ్వు డైరెక్ట్గా డబ్బులు వేసేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం ఏమైపోద్ది? మళ్ళీ ఇప్పుడు వచ్చే 29 ఎలక్షన్లో మావిగన్ అనేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి అనేవాళ్ళు కూటమికి ఆర్ టీడీపీకి ఓటేస్తారు అని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడారు. ఏ ధైర్యంతో మాట్లాడారు? అసలు మావిగన్ అనే దానికి ఓట్లు వేయటానికి సంబంధం ఏమన్నా ఉందమ్మా? అసలు ఎజెండా ఏమన్నా ఉందా? ముందు ఒక్కటి చెప్పమానండి, నేను ఆయన బాధితుడిని. ఇక్కడ మాదిగాని గురునాథం నా పేరు. ఆయన మావిగన్ అన్నాడు కదా, మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, మావిగన్ వర్సెస్ మాదిగాని. ముందు నన్ను దాటుకొని వెళ్ళు, ముందు నాకు సమాధానం చెప్పు. నాకేం చేసావో, బాధితులకి ఏం చేసావో ముందు నేను ఆ సామాజిక వర్గాన్ని. చాలామంది సుధాకర్ చచ్చిపోయాడు, సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు, లేకపోతే చీరాల కిరణ్ చచ్చిపోయాడు, మీ బాబాయ్ గొడ్డల పార్టీ మీరు గొడ్డలతో నరికేసి మీరు చేశారో ఎవరు చేశారో ఆయన చనిపోయాడు. వాళ్ళని ఎవరిని ఎప్పుడు పలకరియలేదు కదా నువ్వు.
కులాల వారీగా ఇప్పుడు సాయికృష్ణను ఇంకోళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా వాడుకోవడం కోసం పలకరిస్తున్నావు కదా, అది పక్కన పెడదాం. ఫస్ట్ నువ్వు మావిగాన్ని అన్నావుగా, మాదిగా నీకు సమాధానం చెప్పు. తర్వాత అమరావతి వెళ్దు. అసలు అమరావతిలో అడుగు పెడతావా? పెట్టారుగా మొన్న దండయాత్ర, ఏమైంది? ఏది విత్తారో అదే కోసం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసలు అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయ వ్యవస్థలో, ఈ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో నీ అంత గొప్ప హిట్లర్ ఏమన్నా ఒక పెద్ద పేరుందేమో ఈ ప్రపంచంలో, రాజకీయాల్లో కూడా నీ పేరు అట్లా చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇన్ని చేయొచ్చు అనేది చాలామందికి తెలియదు ఈ ప్రపంచంలో. సింగిల్ విండోలో జీవో సాయంకాలం 2 నిమిషాల్లో ఇవ్వచ్చు అనేది కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఆర్డర్ వేసేసి ఏదైనా నువ్వు చేయగలవు అనేది అక్కడ అర్థం అవుతూ ఉంది. అదే రఘురామకృష్ణరాజు గారు అంత పెద్ద ఎంపీ అయితేనే నువ్వు పోలీస్ కస్టోడియన్ టార్చ్ చేసి నువ్వు చంపేయటం కోసం ప్రయత్నాలు చేశారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఇంక ఏం చేయడానికైనా వెనకాడన్నటువంటి వ్యక్తివే కదా నువ్వు. ఇక్కడ మాకు కనపడుతుంది కదా ప్రత్యేకంగా. ఇక గురునాథం లెక్కే ఉంది, ఇంకో వెంకయ్య పుల్లయ్య లెక్కే ఉంది నీకు. ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో నువ్వు అమరావతి వెళ్ళగలుగుతావా? నువ్వు అక్కడ మహిళలు ఎంత ఆక్రోషంగా ఉన్నారు తెలుసు. అసలు మీరు పచ్చడైపోతారు, రాజకీయంగా పచ్చడైపోతారు. ముందు అసలు నాకు చెప్పు, తర్వాత అమరావతి వెళ్దు, తర్వాత లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అసలు వీళ్ళ దాటుకొని వెళ్ళగలుగుతావా? రేపు 28కి కంప్లీట్ చేస్తాం అమరావతిని, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నాం. అసలు అక్కడ లేనటువంటి సిస్టమే లేదు. ఈ రోజున మీరు చూడండి, దాదాపుగా ఒక 1900 ఎకరాల్లో ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి ఒక పెద్ద వ్యాలీ తయారు చేయడం కోసం అంతా డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో 2,61,61,000 కోట్ల రూపాయలని హై స్పీడ్ కనెక్టివిటీ ట్రైన్ మార్గాన్ని 7 ప్రవేశపెడితే భారతదేశంలో 4 ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తూ ఉన్నాయి. 4 ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి రావటానికి ఓపెన్ కారిడార్లో ట్రైన్ ట్రాక్ నిర్మించబోతా ఉన్నారు. దాంట్లో వితిన్ 45 మినిట్స్లో నువ్వు అమరావతిలో ఉంటావు. ఇక్కడి నుంచి బెంగళూరుకి 2.5 అవర్స్, బిలో 2.5 అవర్స్లో బెంగళూరులో ఉంటావు. 1.5 అవర్లో ఇక్కడి నుంచి మద్రాసులో ఉంటావు, పూణేలో ఉంటావు. హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి 2 అవర్స్లో పూణేలో ఉంటావు. ఇది అద్భుతమైనటువంటి అభివృద్ధి కాదా? అసలు ఈ అభివృద్ధి కనుక వస్తే అమరావతికి ఇక చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి, నువ్వు వేసుకున్నావు కదా ఒక కమిటీ, వేసుకున్నావు కదా, శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ తర్వాత నువ్వు ఒక కమిటీ వేసుకున్నావు. నారాయణ కమిటీ తర్వాత జిఎన్ రావు కమిటీ ఒకటి వేసుకున్నావు, నీ సొంత కమిటీ. ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి డబ్బాచారాలు కొట్టి ఊదర కొట్టి ఆగమాగం చేసావు కదా. ఇవన్నీ కూడా ట్రాష్. ఓకే, మీతో పాటు ఏపీ ప్రజలు కూడా నమ్మరు, రాజధాని 23 గ్రామాల ప్రజలు అంతకంటే నమ్మరు అని అంటారు, అంతేనండి? నంబర్ 1 29 గ్రామాలు రేపు రాబోయేటువంటి రోజుల్లో అత్యద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. ప్రపంచంలోనే అంటే ఇంకోటి కూడా అంటూ ఉన్నారు వాళ్ళు, ప్రపంచ స్థాయి రాజధాని ఎక్కడన్నా ఉంటుందా అని. అలాగే తెలియదేమో, నేను చెప్తా ఉన్నా. ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నటువంటి రాజధానులు ఏదైతే ఉన్నాయో నంబర్ 1 రాజధానులు, వాటన్నిటినీ తలదన్నేటువంటి ప్రపంచ స్థాయి రాజధానులకు వలన పెద్ద రాజధాని అమరావతి అవుతుందనే ఉద్దేశం. దాన్ని మీరు గమనంలో తీసుకోవాలి. ఇది నా యొక్క అభిప్రాయం. మావిగన్ అనేది ట్రాష్, అది పిచ్చి భ్రమల్లో ఉన్నాడు. అది కనుక విత్డ్రా చేసుకోకపోతే నువ్వు 29కి 0 రెడ్డి, క్లోజ్ రాజకీయం. నీకు అసలు పీకేస్తారు, నీ పార్టీ కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సంతృప్తికర స్థాయిల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంతకన్నా చాలా ఉన్నాయి.
అవి తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తూ పోతూ ఉంటాను. నన్ను కూడా చాలామంది భయపెడుతూ ఉన్నారు, ఇంత డెలిబరేట్గా మాట్లాడుతూ ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారితో చాలా జాగ్రత్తగా ఉండాలా అని చాలామంది చెప్తా ఉన్నారు, ట్రోల్లు చేస్తూ ఉన్నారు, నన్ను వ్యక్తిగతంగా అసాసినేషన్ చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. మై లైఫ్ ఈజ్ ఎ ఓపెన్ బుక్. ఐఎమ్ ఫర్ డెమోక్రసీ, ఐఎమ్ ఫర్ పబ్లిక్, ఐఎమ్ ఫర్ సమాజం. నేను అనేది నాది ఏముంది, ఈ సమాజం కోసం ఏం చేయడానికైనా మనం సిద్ధపడి ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్లో మనం పూర్తిగా చేస్తూ, నేను ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చాలా అద్భుతంగా జనంతో పనిచేస్తూ, కేసినేని శివనాథ్ గారు, ఇక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ జనాల్లో తీసుకెళ్తూ ఆ పార్టీని మటుకు డిస్మాండిల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్ అడవిలాగా మారిపోద్ది రేపు రాబోయే రోజుల్లో. ప్రజలందరూ కూడా ఇది గమనించాలా. గొడ్డల పార్టీ అది, దాన్ని మటుకు మనం ఉపేక్షించేదే లేదు. నేను ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను, మావి గన్ అనేది విరమించుకో. నీకు తెలియకపోతే వచ్చి తెలుసుకో, లేకపోతే నేను డిస్కషన్లోకి వస్తాను. ఒకవేళ మొక్కే కదా పీకేద్దామని అంటే దానికి డాష్ చాలా ఉంటుంది. ఆ తర్వాత చాలా ఉంటాయి అంశాలు. ఎవరిని కక్ష సాధించరు. రాజకీయాల్లో అన్నీ కూడా ఫైనల్గా హత్యలున్నావు, అన్నీ ఆత్మహత్యలే రాజకీయాల్లో. ఇది మటుకు తెలుసుకుంటే తప్పకుండా రాజకీయాలు తెలుసుకో, లేకపోతే ఎవరైనా ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. రాజకీయాల గురించి మాట్లాడి ప్రజల యొక్క సమస్యల గురించి నువ్వు మాట్లాడు, తప్పకుండా వివరణ ఇస్తాము. వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి రఫా అనేటువంటి అంశాన్ని నువ్వు ప్రధానంగా తీసుకుంటున్నావు తప్పించి, ఏదైతే హోమ్ అఫైర్స్ ఇబ్బందిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు, అది ఎక్కడా లేదు. చాలా బ్యాలెన్స్గా ఉంది. కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు, అది కూడా మానుకోవాలా. మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు, అది కూడా మానుకోవాలా. ఇవన్నీ మానుకోకపోతే నువ్వు రాజకీయానికి పనికిరావు. మానేసాయి రాజకీయాలు. లేదు యుద్ధం చేద్దామా, అయినను తప్పదు, అస్తినకు పోదామా, యుద్ధం చేయడానికి మేము సిద్ధం. రాజకీయాల్లో వెనకాడే ప్రశ్నే లేదు. ధర్మాల గురించి, నీతి నిజాయితీల గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే దుర్యోధనుడు ఆనాడు కర్ణుడు ఏదైతే చేశాడో ఆ ధర్మం గురించి ద్రౌపది వస్త్రాపరణ చేసినప్పుడు కానీ, లేకపోతే దుర్యోధనుడు దుశ్శాసనుడిని పరాభవించినప్పుడు కానీ, లేకపోతే దుర్యోధనుడు భీముణ్ణి అన్నప్పుడు కానీ, ఆ ధర్మం గురించి మాట్లాడినటువంటి కర్ణుడు తను యుద్ధభూమిలో చచ్చిపోయేటప్పుడు ఏదైతే శ్రీకృష్ణ నువ్వు ధర్మం పాటించట్లేదంటే, ఆ ధర్మాన్ని ఆ రోజున కనుక నువ్వు పాటించుంటే ఈనాడు ఆ ధర్మం నిన్ను కాపాడేది మిస్టర్ కర్ణ. చంపేవాడెవడు, చేసేవాడెవడు, చేయించేవాడెవడు, మొత్తం నేనే కదా. అర్జున కొట్టు అన్నాడు. ఆ ధర్మాన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తివి నువ్వు. అప్పుడు ఆ మహిళల్ని నువ్వు అవమానపరిచినప్పుడు, భువనేశ్వరమ్మ గారిని అవమానపరిచినప్పుడు, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని గొంతు మీద కాలేసి తొక్కినప్పుడు, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నప్పుడు, వాళ్ళని స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో ఫోటోలు తీసినప్పుడు, నీ అమ్మ చెల్లిని కట్టుబట్టలతో బయటికి పంపించినప్పుడు, అన్నా నా నాన్నను చంపారు గొడ్డలతో నరికి, న్యాయం చేయన్నా అని వచ్చిన చెల్లెల్ని కొంగు పట్టుకుంటే చీపో అని ముష్టేయకుండా పంపించినప్పుడు, ఏంటి అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు వస్తే నువ్వు ఇక్కడ కేసులు పెట్టించి ధర్మాలు చేయనప్పుడు, వాళ్ళ మీద కేసులు పెట్టించి నీ తమ్ముడు కాపాడుకోవటం కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడు, ఆ ధర్మాల గురించి నువ్వు మాట్లాడలేనప్పుడు, ఆ ధర్మం నిన్ను ఎప్పటికీ కాపాడదు. ఆ ధర్మం నిన్ను బలి తీసుకుంటుంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నాను, ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడద్దు, న్యాయం గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడద్దు, నీతి గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడద్దు అని కూడా నీకు సలహా ఇస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సుదీర్ఘంగా మీరు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏది మేలు జరుగుతుంది, ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలేం పిచ్చి వాళ్ళు కాదు, ఏ నాయకుల్ని ఎన్నుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళు కూడా ఒక ఐడియాతో ఉన్నారు. అలాగే జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.